బుద్ధత్వాన్ని సాధించటానికి అడుగులు ముందుకేస్తున్నటువంటి ఇక్కడున్న మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు. ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనకి ఏర్పాటు చేసినటువంటి వంశీ మాస్టర్కి పాద నమస్కారాలు. బుద్ధ చైతన్యానికి ఆత్మ ప్రణామాలు. సమస్త విశ్వంలో ఉన్నటువంటి గురువులందరికీ ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ మనం ఈ క్లాస్ లోకి ఎంటర్ అవుదాం మాస్టర్స్. రెండవ సెషన్ లోకి ఈ రోజు ఎంటర్ అవుతూ ఉన్నాము. మరి నిన్న కొన్ని విషయాల్ని మనం తెలుసుకున్నాము. ఏంటంటే సిద్ధార్థుడు సన్యాసం తీసుకోవడం, శ్రమణుల్లో కలిసిపోవడం, ఆ తర్వాత సిద్ధార్థుడు ఇది కాదు నేను ఎంచుకోవాల్సిన దారి అని తన ఇన్నర్ చెప్పడంతో తను మళ్ళీ డివేట్ అవ్వడము, తర్వాత ఆసక్తి, అనాసక్తి, విముఖత, వీటన్నిటి గురించి మనం తెలుసుకున్నాం. ఆసక్తి అంటే ఏంటి, విముఖత అంటే ఏంటి, అనాసక్తి అంటే ఏంటి. నెక్స్ట్ విద్వత్ సన్యాసం అంటే ఏంటి, అందులో మనం ఏ విధంగా పర్ఫెక్ట్ అవ్వాలి. నెక్స్ట్ మన యొక్క భావోద్వేగాలను ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేటువంటి కొన్ని అంశాలని మనం కవర్ చేసుకున్నాము. అయితే ఈ రోజు మనం తెలుసుకోబోయే అంశాలు ఏంటంటే సిద్ధార్థుడు మళ్ళీ ఆ వేలో నుంచి బయటకు వచ్చేసాడు కదా. ఆ తర్వాత ఈ రోజు ఏం చేస్తాడంటే సంసారంలో నిమగ్నం అయిపోతాడనమాట. సంసారంలో నిమగ్నం అయిపోయి మళ్ళీ తనను తాను కోల్పోతాడు. చూడండి, మన లైఫ్ లో కూడా ఇలాగే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒక చోటకి వెళ్తాము, దాని మీద నిలబడం, మళ్ళీ డివేట్ అయిపోతాం, మళ్ళీ ఇంకొక దారి ఎంచుకుంటాం, ఇంకొక దారి అక్కడ అటాచ్ అయిపోతూ ఉంటాం, మళ్ళీ ఇది కాదు అని డిటాచ్ అయిపోతూ ఉంటాం. సో సిద్ధార్థుడి యొక్క లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ మన జీవితానికి కూడా మనం అన్వయించుకోవచ్చు ఫ్రెండ్స్. అందుకోసమే నేను ఆ స్టోరీని తీసుకున్నాను. నెక్స్ట్ మనల్ని ఎరుకలో ఉండకుండా మన మనస్సు ఎలా ప్రలోభ పెడుతుంది. సిద్ధార్థుడు ఎలాగైతే తనని తాను ఎరుకుని కోల్పోతూ అప్ అండ్ డౌన్స్ లో వెళ్ళాడో, మన మనసు కూడా మనల్ని ఎరుకలో ఉంచకుండా ఆ విధంగా మాయలో పెట్టేస్తుంది అనమాట. దాని నుంచి మనం ఏ విధంగా బయటికి రావాలి. నెక్స్ట్ ఎరుకు పెంచుకోవడం వల్ల లాభం ఏంటి, ఎరుకులో ఎందుకు ఉండాలి, అసలు ఎరుకు పెంచుకోవడం వల్ల మనకేంటి ఉపయోగం అన్నది కూడా చూస్తాము. నెక్స్ట్ మనసు దుఃఖంలో ఉండడానికి కారణం ఏంటి. ఎప్పుడూ దుఃఖంలో నిండిపోతూ ఉంటుంది. ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా సరే, ఇటు ఇష్టమైన వాళ్ళతో ఉన్నా దుఃఖంలో నిండిపోతుంది, ఇష్టం లేని వాళ్ళు దూరంగా ఉన్నా దుఃఖంలో నిండిపోతుంది. సో ఈ దుఃఖంలో నిండిపోవడానికి అసలు కారణాలు ఏంటి, దాని నుంచి మనం ఏ విధంగా బయటపడాలి. నెక్స్ట్ మనలో బుద్ధత్వాన్ని ఏ విధంగా పెంచుకోవాలి, ఇవన్నీ మనం కవర్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. అయితే ముందుగా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం ఈరోజు. సో నిన్న స్టోరీలో సిద్ధార్థుడు ఏం చేశాడు, ఆ బుద్ధుడి దగ్గర నుంచి బయటకు వచ్చేసాడు. వచ్చిన తర్వాత గోవిందుడు కూడా లేడు. ఇప్పటి వరకు ఫ్రెండ్ ఉండేవాడు, తోడు గోవిందుడు ఉండేవాడు. అయితే ఇప్పుడు గోవిందుడు బౌద్ధ సన్యాసిగా మారిపోయాడు. ఇంకా అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత అతను అనుకుంటాడనమాట, ఇప్పుడు ఈ క్షణంలో నేను ఇంతకు ముందటి మనిషిని అయితే కాదు, శ్రమణుణ్ణి కాదు, బ్రాహ్మణుణ్ణి కాదు, మరి ఇప్పుడు నేను ఒంటరి వాడిని అయిపోయాను, మరి నేను ఏ దారి ఎంచుకోవాలి, సరే తిరిగి వెనక్కి ఇంటికి వెళ్ళిపోదాము అనుకుంటాడు. ఒక క్షణం అనుకొని ఇంటికి వెళ్ళిపోవడం కోసమా నేను ఇంత కష్టపడి నాన్నను ఒప్పించి వచ్చింది కాదు, నేను ఏదో సాధించాలి, ఇంటికి వెళ్ళి ఏం చెయ్యాలి, నాన్నతో పాటు యజ్ఞయాగాదులు చేసుకోవాలా, వేదాధ్యయనం చేసుకోవాలా, ధ్యాన సాధన చేసుకోవాలి, అందుకంటే నేను చేసేదేం లేదు, కాబట్టి నేను ఇంటికి వెళ్ళొద్దు అనుకుంటాడు. అనుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఫీల్ వస్తుంది అనమాట, ఒంటరిగా ఉన్నాను అన్న ఫీల్ వస్తుంది, నాకు ఎవరూ తోడులేరు. చూడండి, గోవిందుడు ఉన్నాడు. గోవిందుడు ఏం చేస్తాడు, ఆ బౌద్ధ సంఘంలో ఉండేటువంటి వాళ్ళందరితో సాంగత్యంలో ఉంటాడు. శ్రమణుల్లో ఉన్నప్పుడు ఆ శ్రమణులందరూ తోడుంటారు, కానీ ఇప్పుడు ఎవరూ లేరు, ఒంటరి వాడిని అన్న ఫీల్ వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ లోపల నుంచి ఒక ధైర్యం వస్తుంది అనమాట, ఏం పర్వాలేదు, నా లక్ష్యాన్ని నేను సాధించే వరకు నేను ఈ విధంగా ప్రయాణం చేయాల్సిందే, చేస్తాను అని చెప్పి ముందుకు సాగుతాడు. ముందుకు సాగిన తర్వాత అతను నడుస్తూ వెళ్తూ ఉంటాడు అనమాట. వెళ్తూ ఉన్నప్పుడు ఇప్పుడు అతని కళ్ళకి దృశ్యాలన్నీ, ఇంతకు ముందు అయితే మనుషుల్ని చూసినా, చెట్లను చూసినా, కొండల్ని చూసినా, నదుల్ని చూసినా అతనికి ఒక ఏహి భావం ఉండేది. అంటే ఇందులో నుంచి నేను బయటపడాలి, వీటన్నిటితో నేను
కనెక్ట్ అయ్యి ఉండడం వల్ల నేను పరమాత్ముడిని తెలుసుకోలేకపోతున్నాను అని ఒక డిటాచ్మెంట్ ఉండేదన్నమాట. అయితే ఇప్పుడు అతనికి ఎటు చూసినా సరే ఒక ఇష్టం ఏర్పడుతుంది. ఇంతకు ముందు అయిష్టంగా ఉండేవాడు. ఇప్పుడు ప్రకృతి పట్ల ఇష్టం ఏర్పడింది. ఆ తర్వాత నెక్స్ట్ రేపు మళ్ళీ భావన మారిపోతది. అందుకనే పర్టిక్యులర్‌గా చెప్తున్నాను. ఇష్టం ఏర్పడతదనమాట. ఇష్టం ఏర్పడి ఓకే. వీటన్నింటిని ఇన్ని రోజులు నేను తృణీకరించాను. వీటిని పక్కన పెట్టేశాను. నా ఇంద్రియాలని ఇప్పటి వరకు నేను అటువైపుకి తిప్పలేదు. వాటిని అణిచేసే ప్రయత్నం చేశాను. ఇప్పుడు నా ఇంద్రియాలన్నింటినీ యాక్టివేట్ చేసుకుంటాను అని చెప్పి తనలో తానే అనుకుంటాడు. అనుకోని ఆ తర్వాత ఏం చేస్తాడంటే ముందుకలా వెళ్తూ ఉంటాడు. ఇంకా ఇలా ఆలోచిస్తాడనమాట ఆయన. ఏమనంటే నా నా ఇన్ని రోజులు నా పాండిత్యంతోటి, నా ఆలోచనలతోటి, నా అహంకారాన్ని పోషిస్తూ ఒక పక్క నేను గొప్పవాడిని, నేను పండితుడిని, వేదాలు తెలుసు, ఉపనిషత్తులు తెలుసు అని చెప్పి అలా అనుకుంటూ అహాన్ని తెలియకుండానే పోషిస్తూ తొక్కేస్తాడనమాట. అంటే ఒకవైపు తెలియకుండానే అహాన్ని పైకి లేపుకుంటూ ఉంటాడు. నేను జ్ఞానవంతుణ్ణి అన్న ఇదితోటి. కానీ దాన్ని అణిచెయ్యాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇప్పుడు అర్థమవుతుంది అతనికి. మనస్సు, ఇంద్రియాలు ఇవన్నీ కూడా అవసరము. జ్ఞానాన్ని పొందాలంటే వీటిని పక్కన పెట్టడం కాదు కావాల్సింది. వాటిని ఏ విధంగా ఉపయోగించాలో ఆ విధంగా ఉపయోగించుకోవాలి. అలాగని వాటికి ఎక్కువ విలువనివ్వకూడదు మళ్ళా. అంతర్యామి ఏ విధంగా చెప్తుందో ఆ విధంగా మనం ప్రయాణం చెయ్యాలి అని చెప్పి అలా ఆలోచించుకుంటూ ఉంటాడు. తర్వాత బయట ప్రబోధాలు ఏవి మనం లెక్క పెట్టొద్దు అనుకొని అలా వెళ్తూ ఒక చిన్న గుడిసె ఉంటదన్నమాట అక్కడ. వాయిస్ బ్రేక్ అవుతుందా? ఓకే. లేదు మెసేజ్ వస్తేను ఓకే. ఆ రోజు రాత్రి ఏం చేస్తాడంటే ఒక చిన్న గుడిసె ఉంటది. ఆ గుడిసెలో ఒక పల్లెకారి నివసిస్తూ ఉంటాడనమాట. ఆయన పేరు వాసుదేవుడు. ఆయన దగ్గర ఎళ్లి నాకు ఈరోజు షెల్టర్ కావాలి అని చెప్పి అడిగి, హ్యాపీగా పడుకో అని చెప్పి చెప్తాడు. అక్కడికెళ్ళి పడుకుంటాడు. ఆ గుడిసెలో పడుకొని నైటు నిద్రపోతూ ఉంటే అతనికొక డ్రీమ్ వస్తదనమాట. చూడండి డ్రీమ్ ఇక్కడ గూడా ఆ డ్రీమ్స్‌కి కనెక్ట్ అవుతాడితను. ఆ డ్రీమ్‌లో ఏమొస్తుందంటే అతనికి ఒక కాషాయ వస్త్రం కప్పుకొని తన ఫ్రెండ్ ఉన్నాడు గదా! గోవిందుడు కనిపిస్తాడు. కనిపిస్తే అరే! గోవిందుడొచ్చాడు నా మీద ప్రేమతో అని చెప్పేసి ఎళ్లి హగ్ చేసుకోబోయేసరికి ఒక అమ్మాయి అయిపోతది. గోవిందుడు ఈయన హగ్ చేసుకోగానే అమ్మాయి అయిపోతది. అంటే ఇప్పటి వరకు ఇంద్రియాలన్నిటిని కట్టడి చేశాడు గదా! అందుకని అది ఇన్నర్‌లో యాక్టివేట్ అయిపోతదనమాట. తర్వాత ఆ అమ్మాయిని ఇదేంటి అమ్మాయి అయిపోయింది అని చెప్పి దగ్గర నుంచి చూసి ఆ అమ్మాయిని ఇష్టపడ్డము అలా చేస్తాడతను. అంతలో మెలుకువొచ్చేస్తది. మెలుకువొచ్చిన తర్వాత అరే! ఇదేంటి ఇలాంటి కలగన్నానే నేను అని చెప్పి అనుకోని ఇంక మార్నింగ్ అవుతది. నన్ను నది దాటిస్తావా అని అడుగుతాడతన్ని. ఓకే. దాటిస్తాను అని చెప్పి ఒక వెదురు దొన్నెలో అతన్ని కూర్చోబెట్టి నది దాటిస్తాడు. దాటిస్తూ ఉన్నప్పుడు ఈ నది ఎంత అందంగా ఉంది అని చెప్పి సిద్ధార్థుడు అనుకుంటాడు. అప్పుడు అతను చెప్తాడన్నమాట పల్లెకారి. అవును ఈ నది చాలా అందంగా ఉంటుంది. ఇది అందంగా ఉండడమే కాదు, ఇది చాలా ప్రేమను పంచుతుంది. ఈ నది నాతో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటుంది. దాని మాటలు నేను ఎన్నో సార్లు విన్నాను. అంటే ఇక్కడ లీడ్ ఇస్తున్నాడన్నమాట పల్లెకారి ఇతనికి. అసలు నువ్వు ఏ విధంగా నీ టార్గెట్ రీచ్ అవ్వాలంటే నువ్వేం చెయ్యాలి అనేది ఇండైరెక్ట్‌గా చెప్తున్నాడు. కానీ అది అర్థం కాదు సిద్ధార్థుడికి ఇప్పుడే. అయితే ఈ నది వల్ల నాకు ఎప్పుడు ఏదో ఒక నాలెడ్జ్ అందుతూ ఉంటుంది అని చెప్తాడనమాట. తర్వాత నువ్వు నన్ను ఇలా నది దాటించినందుకు నీకు కృతజ్ఞతలు. కానీ నీకు ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు ఏమీ లేవు. శ్రమణుడు గదా! అతని దగ్గర ఏమి ఉండవు గదా! నా దగ్గర డబ్బులు ఏమీ లేవు. కాబట్టి నీకు కృతజ్ఞతలు చెప్పడం తప్ప నేనేం చెయ్యలేను అంటే, ఓకే. తప్పకుండా నిన్ను చూస్తే నాకర్థమైంది. నువ్వు ఇవ్వగలవు అన్న ఉద్దేశంతో నేను నీకు హెల్ప్ చేయలేదు. పర్వాలేదు అని జెప్తాడు. ఆ తర్వాత ఇంకొక మాట చెప్తాడాయన. ప్రతిదీ తిరిగి వస్తుంది. నువ్వు కూడా తిరిగి వస్తావు. నీ స్నేహమే నాకు బహుమానం అంటాడు. ఇంకొక హింట్ ఇచ్చింది ప్రకృతి అతనికి.
ప్రతిదీ తిరిగి వస్తుంది, నువ్వు కూడా తిరిగి వస్తావు, నీ స్నేహమే నాకు బహుమానం అని చెప్తాడు. ఇంకా తర్వాత ఇద్దరు విడిపోతారు. విడిపోయి అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరిని చూసినా ఇప్పుడు అతనికి ఏమనిపిస్తుందంటే ఎంతో కృతజ్ఞత చెప్పాలి అనిపిస్తుంది. అక్కడ ఎవరిని చూసినా, నదిని చూసినా, చెట్లను చూసినా ఆ విధంగా స్నేహభావం కనిపిస్తుంది. అందరూ హెల్పర్స్ లాగే అనిపిస్తుందనమాట. అంటే మైండ్ సెట్ మారిపోయింది. ఇక మధ్యాహ్నం అయ్యేసరికి ఒక పల్లెటూరికి చేరుకుంటాడు. ఆ పల్లెటూరులో వెళ్తూ ఉంటే పిల్లలందరూ ఈయన్ని చూసి భయపడి పారిపోతుంటారు. ఎందుకంటే బాగా మాసిపోయినటువంటి బట్టలతో, గడ్డంతో ఉంటాడు గదా! అందుకని ఇతన్ని చూసి భయపడి పారిపోతూ ఉంటారు. ఇంకా ఇతను ఒక చెరువు లాంటి ప్రదేశం దగ్గరికి, అంటే పల్లెటూరు చివరకొస్తాడనమాట. అక్కడ ఒక అమ్మాయి బట్టలు ఉతుక్కుంటూ ఉంటది. బట్టలు ఉతుక్కుంటుంటే అప్పుడు ఈయనెళ్ళేసి అడుగుతాడనమాట. "ఇక్కడి నుంచి నగరం ఎంత దూరం ఉంది?" అని జెప్పి అడిగితే, ఆ అమ్మాయి వెటకారంగా "బువ్వ తిన్నవా ఏంటి? శ్రమణులు రాత్రుళ్ళు అడవుల్లో అమ్మాయిలతో ఉండరంట గదా!" అది ఇది అని వెటకారంగా మాట్లాడుతది. అప్పుడు ఇతనేం చేస్తాడంటే అమ్మాయి దగ్గరికెళ్తాడు. అమ్మాయి దగ్గరికెళ్లి చూస్తే రాత్రి కలొచ్చిందనుకున్నాం గదా! గోవిందుడు అమ్మాయిగా మారాడనుకున్నాం గదా! ఆ అమ్మాయే ఈ అమ్మాయి. అరే! నా డ్రీమ్‌లో వచ్చిన అమ్మాయే ఇక్కడ కనిపించింది అని జెప్పి ఎళ్లి హగ్ జేసుకోబోతాడు ఆ అమ్మాయిని. డ్రీమ్‌లో హగ్ జేసుకున్నాడు గదా! ఇక్కడ గూడా ఎళ్లి హగ్ జేసుకోబోతాడు. మళ్ళీ ఇన్నర్ నుంచి "ఏయ్! వద్దురా" అని జెప్తదనమాట వాడికి. అంతటితో ఇంకా సిగ్గుపడి మళ్ళీ ఎనక్కెళ్ళిపోతాడు. ఎళ్ళిపోయిన తర్వాత ఇంకా తలంచుకుంటాడనమాట. నేను ఎలా చేయబోయానా అని జెప్పి తలంచుకొని ఇంకా అక్కడి నుంచి ఎళ్ళిపోతాడు. ఒక నగరంలోకెళ్తాడు. పక్కనుండే నగరంలోకి. ఆ నగరంలోకెళ్ళగానే మధ్యాహ్నం అవుతదనమాట. మధ్యాహ్నం అయ్యేసరికి అక్కడ ఒక తోటుంటది. ఆ తోట దగ్గరికెళ్లి నిలబడితే అక్కడ ఒకామె పల్లకీలో వస్తుంటది. పల్లకీని మోస్తూ నలుగురుంటారు. ఆ పల్లకీలో ఒక అమ్మాయి కూర్చొనుంటుంది. చాలా అందంగుంటుంది. ఆ అమ్మాయి పేరు కమల. అయితే ఆమె ఎవరు అంటే ఒక వేశ్య అన్నమాట. ఆమెను జూస్తాడు. ఆమెను చూసి కనెక్ట్ అయిపోతాడు. ఎంత అందంగా ఉంది అని జెప్పి, అంటే ఇంద్రియాలు యాక్టివేట్ అయినాయి గదా! ఇప్పటి వరకు తను అణిచిపెట్టేసాడు. ఆ ప్రకోపం అంతా ఇప్పుడు చూపిస్తుందన్నమాట ఇంద్రియాలు. సో, అక్కడ కనెక్ట్ అయిపోయి ఆమెను చూసి ఆడాగిపోతాడు. ఆ అమ్మాయి గూడా ఇతన్ని చూసి పలకరిస్తది. ఇతను గౌరవంగా నమస్కరిస్తాడు. ఆ అమ్మాయి గూడా ఆహ్, అలా పలకరిస్తది. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చేస్తాడు. తర్వాత రోజు మార్నింగు అతను తెలుసుకుంటాడనమాట. కమలకి ఈ తోటే గాదు, ఒక ఇల్లు కూడా ఉంది అని జెప్పి తెలుసుకుంటాడు. ఆ ఇంటి దగ్గరికెళ్తాడు. ఎళ్లి అక్కడుండే నౌకర్లను అడుగుతాడనమాట. "ఒక్కసారి నేను మీ ఓనర్‌తో మాట్లాడాలి. నాకొకసారి పర్మిషన్ ఇప్పించండి" అని అడుగుతాడు. లోపలికెళ్ళి కమలకి చెప్తారనమాట. ఒక వ్యక్తొచ్చాడు. నిన్ను కలుసుకోవాలని అని జెప్పి అంటే, సరే లోపలికి రమ్మను అంటుంది. లోపలికెళ్ళిన తర్వాత ఈ ఇతనంటే బాగా నచ్చిద్దనమాట ఆమెకు గూడా. కమల్ గూడా ఇతని అందానికి కనెక్ట్ అయిపోతది. ఇంగ తర్వాత కానీ నువ్వు ఇలా రావచ్చా నా దగ్గరికి? ఎలా ఉన్నావో చూడు అని జెప్పంటే, పక్క రోజు గడ్డమంతా చేయించుకొని, కటింగ్ జేసుకొని, నీట్‌గా ఆయిల్ బెట్టుకొని ఎళ్తాడనమాట. ఇలా ఇలా అయితే సరిపోదు. నా దగ్గరికి రావాలంటే కొంత ధనముండాలి. మంచి బట్టలుండాలి. నువ్వు ఈ బట్టలతో వస్తే ఎలాగా అంటది. అయితే నా దగ్గర అవేమీ లేవు. నేను సంపాదించగలను అన్న నమ్మకం అయితే నాకుంది అంటాడు. చూడండి కాన్ఫిడెన్స్. ఏం లేదు. కానీ కాన్ఫిడెన్స్ ఉంది. సరే అయితే అని జెప్పి ఆ అమ్మాయి ఏం చేస్తదంటే ఆహ్, నేను ఒక వ్యక్తి అడ్రెస్ ఇస్తాను. నువ్వు ఆ వ్యక్తి దగ్గరికెళ్లి కలిసి నువ్వు వ్యాపారం జేసి డబ్బులు సంపాదించుకొని అప్పుడు రా అని చెప్తది. సరే అని జెప్పి ఎళ్తాడు. ఈవినింగ్ నైట్‌కెళ్ళి ఒక పంచలోకెళ్ళి ఒక ఆమెని భిక్షం అడుగుతాడు. అంటే అతను శ్రమణుడిగా ఉన్నప్పుడు భిక్షం తీసుకుంటూ ఉన్నాడు గదా! అలాగా భిక్షం అడుగుతాడు. ఆమె భిక్షమేస్తది. ఎయ్యగానే అతనిలో ఉన్న ఆ అభిమానం యాక్టివేట్ అవుతది. అంటే ఇప్పుడు మారాడు గదా! మైండ్ మారింది గదా! ఛీ! నేను భిక్షం ఎత్తుకోవడం ఏంటి అని చెప్పి ఆ అన్నం తీసుకెళ్ళి కుక్కకేసేస్తాడు. ఏసి ఆ రోజు నైట్ ఇంకా ఆకలితోనే అలాగే పడుకుంటాడు. మార్నింగ్ ఎళ్తాడనమాట. అతని దగ్గరికెళ్తాడు. అప్పుడు ఆలోచించుకుంటాడనమాట. ఈ సిద్ధార్థుడు ఏమీ చెయ్యలేడు కానీ, నా దగ్గర ఒక 3 శక్తులున్నాయి. అదేంటి అంటే, ఒకటి ఆలోచించడం.
ఆయన అనుకుంటాడు అనమాట, నా దగ్గర ఉన్న శక్తులు ఏంటి అని అతనికి అతను చెక్ చేసుకుంటాడు. ఒకటి ఆలోచించడం, 2 వెయిట్ చేయడం, మూడోది ఉపవాసం ఉండడం. ఈ 3 శక్తులు నాలో ఉన్నాయి అనుకుంటాడు. మనం ఉపవాసం ఉండగలమా చెప్పండి? ఒకరోజు ఉండాక నీరసం వచ్చేస్తది. కానీ శ్రమణుడిగా ఉన్నప్పుడు ఆయన 3, 4 రోజులు గూడా అన్నం దొరకకపోతే ఉపవాసం ఉండడం నేర్చుకున్నాడు. అలాగే వెయిట్ చేయడం. మనం వెయిట్ చేయగలమా చెప్పండి? మన అహం దెబ్బతింటది. ఎవరి దగ్గరికన్నా ఎళ్లి అమ్మా అన్నం పెట్టు అని అడిగి వెయిట్ చేయగలమా చెప్పండి? అంటే ఈ ఈ శక్తులు తనలో ఏ శక్తులైతే ఉన్నాయో ఆ శక్తుల్ని తను గుర్తించాడు. ఆ శక్తుల్ని బట్టే నేను కావాల్సింది సంపాదిస్తాను అని చెప్పి అనుకుంటాడు. అనుకున్న తర్వాత రోజు ఎళ్తాడనమాట. ఒక వ్యక్తి కామస్వామి అని కమల చెప్తది. కామస్వామి దగ్గరికెళ్ళు, నీకు నేను చెప్పి పెట్టాను. నీకు ఉద్యోగం ఇస్తాడు. ఆ ఉద్యోగం చేసుకో అని చెప్పి ఆమె ఒక మాట చెప్తదనమాట. అలాగని నువ్వు అతని దగ్గర జాబ్ చేస్తున్నావని నువ్వు అతని కింద పనిచేసే ఒక నౌకరులాగా ఉండకు. అతనికి సమానంగా ఉండు అని చెప్తదనమాట. అలాగా ఎళ్ళిన తర్వాత అతనడుగుతాడు, మరి నీకేమొచ్చు? ఏముంది? నీకు ఆస్తుందా? పాస్తుందా? అని అడుగుతాడు. నాకేమి లేదండి. నేను శ్రమణుడిని. కానీ నా దగ్గర ఈ 3 ఉన్నాయి. ఆలోచించగలను, ఉపవాసం ఉండగలను, వెయిట్ చేయగలను. ఈ 3 మాత్రం నా దగ్గరున్నాయి అని చెప్పి చెప్తాడనమాట. వాటి వల్ల ఏంటి ప్రయోజనం? ఏ ప్రయోజనం లేదు. అయితే నువ్వు కాగితం మీద రాయి అని చెప్పి ఒక కాగితం ఇస్తాడు. ఏదో ఒకటి రాయి అని చెప్పి. ఇస్తే అప్పుడు ఆయన రాస్తాడనమాట. వ్రాయడం మంచిదే. ఆలోచించడం ఇంకా మంచిది. చూడండి, రాయడం మంచిదే. ఆలోచించడం ఇంకా మంచిది. తెలివి కలిగి ఉండడం మంచిదే. కానీ ఓర్పు కలిగి ఉండడం ఇంకా మంచిది. తెలివి ఉంటే సరిపోదు, ఓర్పు ఉండాలి అంటున్నాడు. రాయడం వస్తే సరిపోదు, ఆలోచించగలిగేటువంటి శక్తి ఉండాలి అని చెప్తున్నాడు. ఇది రాస్తాడనమాట. రాసిన తర్వాత కామస్వామి ఓకే, నువ్వు నాతో పాటి బిజినెస్‌కి రెడీ అయిపో. నీకు బిజినెస్ అంతా నేర్పిస్తాను అని చెప్తాడు. నేర్చుకుంటాడు. వ్యాపార విషయాలన్నీ చక్కగా నేర్చుకుంటాడు. ఎందుకంటే ఆల్రెడీ ఈయన నాలెడ్జ్‌ఫుల్ గదా! నేర్చుకున్న తర్వాత అందరితో సహనంతో మాట్లాడడం మొదలుపెడతాడు. ఇప్పటిదాకా కామస్వామికి ఈ టెక్నిక్స్ తెలీవనమాట. ఆ వచ్చిన వాళ్ళ దగ్గర ఎలా పడితే అలా మాట్లాడితే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు కదా! కానీ ఇతను చాలా టెక్నిక్‌గా, తొందరపాటు లేకుండా, నెమ్మదిగా అందరితో మంచి అభిప్రాయం కలిగేలాగా ప్రేమతో మాట్లాడడం మొదలుపెడతాడు. వాళ్ళు చెప్పేది ఓపికగా వింటూ ఉండడం మొదలుపెడతాడు. ఈ వ్యాపారాన్ని ఒక ఆటలాగా చూస్తాడు. చూడండి, ఇప్పటి వరకు ఎలా ఉన్నాడంటే అవేర్‌నెస్‌లో ఉన్నాడు. అతను బిజినెస్ చేస్తున్నాడు. అమ్మాయితో కనెక్ట్ అయ్యాడు. అయినా సరే తన స్థితిలో తను నిలబడగలుగున్నాడు. ఇలాగా తన స్థితిలో తనుంటూ లాభం వచ్చినా సరే, నష్టం వచ్చినా సరే అక్కడ హర్ట్ అవ్వట్లేదు. లాభం వచ్చిందని పొంగిపోవట్లేదు. నష్టం వచ్చిందని కుంగిపోవట్లేదు. ఆ బ్యాలెన్స్ స్థితిని మెయింటైన్ చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఒకసారి ఏమవుతదంటే ధాన్యం ఖరీదు చేయడం కోసమని, అంటే ధాన్యం కొనుక్కురావడానికి ఇంకొక ఊరికి పంపిస్తాడు కామస్వామి ఇతన్ని. అక్కడికెళ్ళేసరికి ఆ ఊర్లో ధాన్యం అన్నీ అమ్మేసామండి, మా దగ్గర లేవని చెప్తారు. ఇతనేం చేస్తాడంటే ఇంక అక్కడ ఉండిపోతాడు కొన్నాళ్ళ పాటు. ఉండిపోయి మళ్ళీ వస్తాడు. అప్పుడు కామస్వామి అరుస్తాడు ఇతన్ని. అదేంటి నువ్వు బిజినెస్ కోసం ఎళ్ళావు, లేవనంగానే నువ్వు వచ్చేయాలి గదా! అంటే, నేను నా కోసం బతుకుతున్నా, నీ బిజినెస్ కోసం బతకట్లేదు అంటాడనమాట. అక్కడ నేను ఎంతో మంది స్నేహితుల్ని రెడీ చేసుకున్నాను. నాకెంతో మంది మిత్రులయ్యారు. రేపు నేనెప్పుడైనా వెళ్తే ఆ మిత్రులందరూ నాతో ఎంత సంతోషంగా ఉంటారో తెలుసా? అది మనం ఏర్పరుచుకోవాల్సింది అని చెప్తాడు. కానీ కామస్వామి కొంచెం కోప్పడతాడు. అదేం పట్టించుకోడు. అంటే తన స్థితిలో తాను ఉండడం అనేది ఇక్కడ వరకు ఉంది. తర్వాత ఏం చేస్తాడంటే, ప్రజలు ఎవరన్నా వస్తారు గదా! వాళ్ళకి ఏదన్నా కష్టం ఉంది అంటే హెల్ప్ చెయ్యడము, ఇలాగా చేస్తూ ఉంటాడు. అది కామస్వామికి నచ్చేది గాదు. సో, ఇతను మారాలంటే ఇతనికి గూడా పార్ట్నర్‌షిప్ ఇస్తే బెటరు అని జెప్పి పార్ట్నర్‌షిప్ ఇవ్వడం మొదలుపెడతాడు. పార్ట్నర్‌షిప్ ఇచ్చినా సరే పట్టించుకోడు. ఆయన ఎలా ఉండాలో అలాగే ఉంటాడనమాట. తర్వాత ఇంక ఈయన లైఫ్ ఇలా గడుస్తూ ఉంటది. పగలంతా బిజినెస్ చేస్తాడు, డబ్బు సంపాదిస్తాడు. ఈవినింగ్ అయ్యేసరికి కమలకి గిఫ్ట్‌లు, చీరలు అన్నీ తీసుకెళ్ళి అక్కడికెళ్ళిపోతా ఉంటాడనమాట. ఈ విధంగా లైఫ్ గడుస్తూ ఉంటది. ఆళ్ళిద్దరి మధ్య ఒక కనెక్టివిటీ ఏర్పడతది. అయితే ఇద్దరూ కూడా ఈయన కానీ, ఆమె కూడా అంతే.
ఇతనితో పూర్తిగా కనెక్ట్ అయిపోయి ఏదో ఇంక ఈయన లేకపోతే నేను లేను అన్న ఫీల్ ఆ అమ్మాయికి లేదు. ఇతనికి లేదు ఆ ఫీల్. ఆ విధంగా కొనసాగుతూ ఉంటది. అయితే కొన్ని రోజులు అయ్యేప్పటికి ఇతను ఎరుక కోల్పోతాడు ఫ్రెండ్స్. అంటే మనం గూడా మన జీవితంలో కూడా మనం బ్యాలెన్స్‌గా ఉన్నాము అని అనుకుంటూ అలా ముందుకెళ్తూ ఉన్నప్పుడు మనకి తెలియకుండానే బ్యాలెన్స్ కోల్పోతాం. తెలియకుండానే అటాచ్ అయిపోతాం. అది చెప్పడం కోసమే ఇక్కడ ఈ స్టోరీ పెట్టడం జరిగింది. ఇలాగా సిద్ధార్థుడు కొన్ని రోజులు అయ్యేప్పటికి ఇప్పటిదాకా లౌకిక జీవితానికి అంటుకోకుండా జాగ్రత్తగా గడిపాడు. శ్రమణుడిగా ఉన్నప్పుడు ఆ మొద్దుబారిపోయి ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ ఇప్పుడు యాక్టివేట్ చేసుకున్నాడు. యాక్టివేట్ చేయడం వరకు ఓకే. కానీ కనెక్ట్ అయిపోతాడు తర్వాత. ఇంకా అయితే కమల్‌తో తప్ప వేరే వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేసేవాడు గాదు. ఓన్లీ కమల తన లైఫ్ అంతే అన్నట్టుగా ఉండేవాడు. తర్వాత ఇంకా ఒకరోజు అతనికి గుర్తొస్తదనమాట. ఇప్పటి వరకు నేను గురువులతోని, సిద్ధాంతాలతోని సంబంధం లేకుండా ఒంటరిగా నిలబడగలిగి, నేను నా లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయాణం చేస్తున్నాను. కానీ ఈరోజు నా లక్ష్యానికి డీవియేట్ అవుతున్నానేమో అని ఫీల్ అవుతాడు. కానీ దాన్ని పట్టించుకోడు. ఎక్కువగా పట్టించుకోడు. తర్వాత ఏమవుతదంటే ఇంకా తెలియకుండానే ఆ సంసార వ్యామోహంలో పడిపోతాడు. వ్యామోహంలో పడిన తర్వాత ఇప్పటి వరకు నాన్ వెజ్ తీసుకునేవాడు గాదు. కానీ ఇప్పుడు నాన్ వెజ్ మొదలు పెడతాడు. ఆ తర్వాత డ్రింకింగ్ మొదలు పెడతాడు. పేకాట మొదలు పెడతాడు. ఇంకా అవలక్షణాలన్నీ నేర్చుకుంటాడనమాట. బాగా డబ్బు సంపాదించేసాడు గదా! ఈ విధంగా అతని జీవితం నడుస్తూ ఉంది. నడుస్తూ ఉన్నప్పుడు కొన్నాళ్ళకి ఇంకా అతని లైఫ్ అతనికే విగటేస్తదనమాట. ఏంటి నేను ఇలా ఉన్నానేంటి అని జెప్పి. అయినా సరే దానిలో ఇంకా ఇంకా కూరుకుపోతాడు. దానిలో నుంచి బయటికి రాలేడు. అటాచ్ అయిపోతాడనమాట. బాగా అటాచ్ అయిపోతాడు. ఆ తర్వాత కొన్ని రోజులయ్యేసరికి ఏమవుతదంటే అతను ఇంకా తన డబ్బు యొక్క మదాన్ని చూపించడానికి ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టి పేకాట ఆడేవాడు. అందులో అవన్నీ పోయాయి. పదే పదే ఓడిపోవడము, తర్వాత అప్పులిచ్చినోళ్ళు ఆ బాకీలు మళ్ళీ రిటర్న్ ఇవ్వకపోవడము, దీనివల్ల అతనిలో అసహనం పెరిగిపోతది. అంటే తన బ్యాలెన్స్‌ని పూర్తిగా కోల్పోయిండింక. కోల్పోయి తనేం చేస్తాడంటే ఇంకా ఎ ఎ తనలో ఇన్నర్‌లో ఒక దిగులు, ఒక విచారము, ఒక బాధ ఇవన్నీ మొదలైపోతాయి. దీనన్నిటిని కప్పిపుచ్చుకోవడానికి ఇంకా ఎక్కువ ఎక్కువ తాగుతూ ఉంటాడనమాట. ఇలా చేసి ఫైనల్‌గా ఏమనుకుంటాడంటే ఒకరోజు నైట్ అతనికి ఒక జ్ఞానోదయం అవుతది. అసలు నేను ఎక్కడ మొదలయ్యాను? ఎక్కడికొచ్చాను? ఎక్కడ లాక్ అయ్యాను? ఛీ! ఏంటి నా జీవితం అని చెప్పి ఒక వెగటొస్తది. చూడండి ఇక్కడ మనం కూరుకొని పోయి అందులో బాగా ఇరుక్కుపోయి లాస్ పోయిన దాకా మనకి ఎరుక రాదు. మన లైఫ్‌లో గూడా చూడండి. సాగుతున్నన్ని రోజులు మనం అక్కడ అల్లాకైపోయామన్న విషయం కూడా తెలీదు. ఎప్పుడైతే దాని వల్ల ఇబ్బంది కలుగుతుందో అప్పుడు మొదలవుతది. ఏంటి నేనేంటి చేస్తున్నాను అని జెప్పి. అలాగా ఒకరోజు తెల్లవారుతూ ఉన్నప్పుడు ఇలా నైట్ బాగా డ్రింక్ చేసి పడుకుంటాడు. తెల్లవారుతూ ఉన్నప్పుడు అతనికొక డ్రీమొస్తది మళ్ళా. ఇతనికి అన్ని డ్రీముల ద్వారానే చూపిస్తారు ఫ్రెండ్స్ మళ్ళా. అతని డ్రీమ్‌లో ఏంటంటే కమల దగ్గర ఒక పంజరం ఉంటది. ఆ పంజరంలో ఒక పక్షి ఉంటదనమాట. ఆ పక్షికి మార్నింగ్, మార్నింగ్ గింజలేయడానికి ఎళ్తుంటాడు. అంటే ఇతనికి డ్రీమ్‌లో. ఈ గింజలేయడానికెళ్ళేసరికి అది రోజు ఇతనితో మాట్లాడేది. ఆ రోజు చచ్చిపోయి పడిపోయి ఉంటదనమాట. అయ్యో! చచ్చిపోయిందా అని జెప్పి ఫీలవుతూ దాన్ని తీసి బయట వీధిలో పడేస్తాడు. అది ఆయన డ్రీమ్ అనమాట. అప్పుడు అతనికి అర్థమవుతది. ఈ డ్రీమ్ నుంచి నేర్చుకుంటాడు. నా లోపల ఉన్నటువంటి, నా హృదయంలో ఉన్నటువంటి ఆ స్పార్క్ ఏదైతే ఉందో దాన్ని నేను చంపేశాను. సో, నా దారిని మార్చుకోవాలని నాకు విశ్వం ఇలా గైడెన్స్ ఇస్తుంది అని చెప్పి అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత అతనేం చేస్తాడంటే, ఇంకా ఇది కాదు నా లైఫు. ఏంటి నేను చిన్న పిల్లల ఆటలాగా సంసారంలో ఇలా కనెక్ట్ అయిపోయాను అని చెప్పి అనుకోని మామిడి తోటలో కూర్చుంటాడు. ఆయన తోటలో కూర్చుంటాడు. ఒక తోటలో మామిడి చెట్టు కింద కూర్చొని అనుకుంటాడనమాట. నా తోటలో నేను పెంచిన మామిడి చెట్టు అనుకోని
ఆ మాటకి అతనికి అతనే నవ్వుకుంటాడు. నా మామిడి తోటేంటి? నా చెట్టేంటి? నేను కూర్చోవడం ఏంటి? అని చెప్పి అతనికి అతనే నవ్వుకుంటాడు. నవ్వుకొని ఇంకా ఎంత అవివేకంగా నేను తయారైపోయాను. ఇలా లాకయిపోయి అని చెప్పి ఇంకిది కాదు. దీన్ని వదిలేసేయాలి. ఇంకొద్దు అని చెప్పేసి వచ్చేస్తాడు. అయితే మార్నింగ్ లేసేసరికి ఊర్లో వాళ్ళందరూ అనుకుంటారనమాట. సిద్ధార్థుడు ఎళ్ళిపోయాడు ఊర్లో నుంచి అనుకుంటే కమలకి తెలుస్తదిది. ఈ విషయం తెలిసి ఏం ఆశ్చర్యపోదామా. ఎందుకంటే ఏదో ఒక రోజు ఈ విధంగా ఎళ్ళిపోతాడు అని ఆమెకు ముందే తెలుసనమాట. ఆమె కూడా అటాచ్ అవ్వదు గదా! అందుకోసం అర్థం చేసుకొనుంటది. అయితే ఆమె ఒకరోజు చెప్తదనమాట. సిద్ధార్థ, నువ్వు నాతో కనెక్ట్ అయ్యి ఉన్నప్పటికీ, రేపు నేను ఒకవేళ ఒక బిడ్డకి తల్లినయినప్పటికీ నువ్వు మాత్రం శ్రమణుడివే. అందులో ఎలాంటి సందేహము లేదు. ఎందుకంటే నువ్వు అటాచ్‌మెంట్ తోటి నాతో లేవు అని చెప్తదనమాట. ఆ మాటలన్నీ ఈమె గుర్తు చేసుకుంటది. తర్వాత ఇంకా సిద్ధార్థుడు ఏం చేస్తాడంటే ఒక నది ఒడ్డుకొస్తాడు. ఏ నది? ఇంతకు ముందు అతను దాటాడు గదా! ఆ నది దగ్గరకే వస్తాడనమాట మళ్ళా. ఆ నదే నాకు దారి చూపిస్తది అని జెప్పి వచ్చి అక్కడ కూర్చుంటాడు. ఆ కలలో చచ్చిపోయినటువంటి పక్షి ఎవరో కాదు, నా అంతరాత్మే. ఇంక నేను బతికుండడం వేస్టు. ఎ ఏం చేయడానికనొచ్చాను? ఏం చేశాను? ఎక్కడికెళ్ళాను? ఏంటి ప్రయోజనం? అని చెప్పి చాలా హర్ట్ అయిపోయి ఇంక నేను బతకొద్దు, నేను చచ్చిపోతాను అని చెప్పి అలా చచ్చిపోతే అన్నా నా శవాన్ని చేపలు అవి పీక్కు తినడం వల్ల కొంచెమైనా నాకు పుణ్యం వస్తది అని జెప్పి ఆ నదిలో అలా తొంగి చూస్తాడు. తొంగి చూసి అతని మొహం మీద అతనే ఉమ్మేసుకుంటాడు. చూడండి ఎంత హర్ట్ అయిపోయినాడో. అందులో ఇంకా దూకుదాం అని జెప్పి రెడీ తప్పటికి సడెన్‌గా ఒక శబ్దం వినిపిస్తది ఆయనకి. లోపల నుంచి ఓం అని శబ్దం వినిపిస్తది. అంటే ఆ లోపల ఉన్నటువంటి ఆ అంతరాత్మ ఇతన్ని నువ్వు అలా చేయడం కరెక్ట్ కాదు అని హెచ్చరిస్తుందన్నమాట. ఓం అని వినిపించగానే అతను ఆగిపోతాడు. ఆగిపోయి అప్పుడు ఒక్కసారిగా విదిలించుకొని, అయ్యో! నేనెంత పని చెయ్యబోయాను. ఆత్మహత్య మహాపాపం కదా! ఈ శరీరాన్నయితే వదిలేయగలను గానీ, ఆత్మ ఎప్పటికీ ఉండేది గదా! నేను ఇలా చెయ్యాలనుకోని ఎంత భ్రష్టుడినయిపోయాను. చివరికి ఇలా తయారైపోయానా అని చెప్పి అతను మళ్ళీ సరిచేసుకొని అక్కడెళ్లి కూర్చుంటాడనమాట. కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఒక ఒక వ చెట్టు కొబ్బరి చెట్టు పక్కన కూర్చుంటాడు. కూర్చొని అలా కూర్చొనుండంగా సడెన్‌గా ఒక గాఢమైన నిద్ర పట్టిద్ది. చాలా గంటల సేపు నిద్రపోతాడు. అలాంటి నిద్రపోక చాన్నాళ్ళయిందనమాట అతను. ఎందుకంటే ఈ లాక్ అయిపోయి ఉన్నాడు కదా సంసారంలో. సో, అతను ఈ లాక్‌లో నుంచి ఇప్పుడు ఓం ద్వారా బయటకొచ్చాడు. బయటకొచ్చి నిద్రపోతాడు. బాగా నిద్రపోయిన తర్వాత లేసి ఫస్ట్ మెలుకువ రాగానే చుట్టూ చూస్తాడు. చుట్టూ చూసి ఆయనకి అర్థం కాదు. అసలు ఏంటి? నేనెక్కడున్నాను? అసలు నేను ఎవరు? అని జెప్పి చూసుకొని, అరే! కొత్త జన్మ ఎత్తినట్టుగా ఉంది. ఫ్రెష్‌గా ఉంది అని జెప్పి చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఎదురుగ్గా చూస్తే ఎవరుంటారంటే గోవిందుడుంటాడు. తన ఫ్రెండ్. ఆరెంజ్ కలర్ డ్రెస్ తోటి మరి ఆయన బుద్ధ సన్యాసిగా మారాడు గదా! గుండు కొట్టించుకొని ఆరెంజ్ డ్రెస్ తోటి ఎదురుగ్గా కూర్చొని ఇలా చూస్తా ఉంటాడనమాట. సిద్ధార్థుడి మొహం వైపే ఎప్పుడెప్పుడు లెగుస్తాడా అని. చూసి ఏంటి ఇక్కడున్నావు? ఎవరు నువ్వు? ఏంటి అంటే, అయ్యా నేను బౌద్ధ సన్యాసిని. నేనిటు ఎళ్తూ ఉంటే నువ్వు గాఢ నిద్రలో ఉన్నావు. లేపే ప్రయత్నం చేశాను. కానీ లేపబుద్ధి కాలేదు. కానీ నిన్ను ఒంటరిగా వదిలేసి ఎళ్ళడం నాకు నచ్చలేదు. ఇక్కడ క్రూర మృగాలు, విష జంతువులన్నీ ఉంటాయి. ఆటి వల్ల నీకేమన్నా ఇబ్బందవుతదేమోనని నువ్వు లేసేదాకా నీకు కాపలా ఉన్నానయ్యా. నువ్వు లేసావు గదా! ఇంక నేనెళ్తున్నాను అని జెప్తాడు. కృతజ్ఞతలు గోవిందా అంటాడు. అంటే ఇతను గుర్తుపడతాడు. అతను గుర్తుపట్టడు. సిద్ధార్థుడు చెప్తాడనమాట. "నీకు చాలా కృతజ్ఞతలు గోవిందుడా" అంటే, "నా పేరు నీకెలా తెలుసు" అంటే, "నేను నీ చిన్ననాటి స్నేహితుడిని కాదా? సిద్ధార్థుడిని కాదా?" అంటాడు. "అయ్యో! సిద్ధార్థ నువ్వా? నిన్ను గుర్తుపట్టలేకపోయాను. ఇదేంటి ఇలాగున్నావు? నీ డ్రెస్ ఏంటి? హై రిచ్‌గా ఉంది. మరి నువ్వేమో ఇక్కడ ఎవ్వరు లేని అనాథలాగా పడుకోనున్నావు. ఏం జరిగింది? ఏంటి?" అంటే, మరి లైఫ్ అన్న తర్వాత మారుతూ ఉంటది గదా! అంటాడు. ఇవన్నీ చెప్పడు. చూడండి సింపుల్‌గా జీవితం అన్నాక మార్పు సహజం.
కాబట్టి నా జీవితంలో మార్పొచ్చింది. ఆ మార్పుని పట్టుకొని నేను ముందుకెళ్తున్నాను అంటాడనమాట. ఇంకా సరే అని చెప్పి నేను మరి ఎళ్ళిపోతున్నాను. నా భిక్షుకులతోటి కలవాలి. చాలా దూరం ఎళ్ళుంట్రు ఇప్పటికే. బై బై అని చెప్పి గోవిందుడెళ్ళిపోతాడు. గోవిందుడు ఎళ్ళిపోయిన తర్వాత ఇంక ఇతనేం చేస్తాడు, ఆ నది దగ్గర ఉన్నాడు గదా! అవతలకెళ్తాడనమాట. ఇంతకుముందు పల్లికారున్నాడు గదా! అతని గుడిసె వైపుకి ఎళ్తాడు. గుడిసె వైపుకెళ్ళిన తర్వాత ఇంకా అతనితో ఫ్రెండ్‌షిప్ జేస్తాడు. ఇంకా అతనితో చెప్తాడనమాట. ఇదిగో నాకిలా జరిగింది, అలా జరిగింది. నా లైఫ్ ఇలా మొదలైంది. అప్పుడు నది ఒడ్డున వదిలిపెట్టిన తర్వాత నేనిలా కమల అనే అమ్మాయితో కనెక్ట్ అయిపోయాను. అలా కనెక్ట్ అయిన తర్వాత నా లైఫ్‌లో ఇన్ని మార్పులొచ్చాయి. తర్వాత నా మీద నాకే వెగటొచ్చింది. నేను ఈ విధంగా వచ్చేసాను అని చెప్పి చెప్తాడనమాట. చెప్పిన తర్వాత ఓకే. ఈ నది ఎవ్వరి దగ్గరకొస్తే వాళ్ళని ప్రేమిస్తుంది. నువ్వేం బెంగ పడకు. దీని దగ్గరే ఉండు. దీని నుంచి ఎంతో నేర్చుకుంటావు. నేర్చుకో అని జెప్తాడు. ఇంతకు ముందే చెప్తాడు గదా! నువ్వు మళ్ళీ తిరిగొస్తావు. ఇక్కడ నేర్చుకుంటావని. అలాగా మళ్ళీ అదే మాట చెప్తాడనమాట. ఇంకా ఆ నది దగ్గరే ఉండి ఎప్పటికప్పుడు ఎన్నో రహస్యాలు వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఎన్‌లైటెన్ మాస్టర్. చూడ్డానికి పడవ నడిపే వ్యక్తిగా ఉంటాడు గానీ, అతను ఎన్‌లైటెన్ మాస్టర్ అన్నమాట. అతని ఎన్‌లైటన్‌మెంట్‌తో ఇతను ఎన్నో నేర్చుకుంటాడు. ఆ తర్వాత నది దగ్గర ఇద్దరు కూర్చొని నదితో మాట్లాడుతూ, ఆ నదికి కనెక్ట్ అయిపోయి ఎన్నో నేర్చుకుంటాడు. అయితే అప్పుడు వాసుదేవుడి దగ్గర నుంచి నేనొకటి నేర్చుకున్నాను అని చెప్తాడు సిద్ధార్థుడు. ఏంటంటే అతని ఉత్తమ గుణాల్లో ఫస్ట్ నాకిష్టమైంది ఏంటి అంటే, అతనికి వినడం ఎలాగో తెలుసు. అంటే ఎదుటి వాళ్ళని వినడం ఎలాగో తెలుసు అంటాడనమాట. వినడం నేర్చుకున్న వారు కొద్దిమందే. ఒక్కసారైనా పెదవి విప్పకుండా తాను చెప్పే ప్రతి మాటను నెమ్మదిగా వాసుదేవుడు వింటూ ఉన్నట్లు సిద్ధార్థుడు గ్రహించాడు. అంతసేపు చెబుతూ ఉంటే అతనికి విసుగు కానీ, అవును, కాదు అనడం కానీ అనలేదు. చూడండి మనమేం చేస్తాము, ఎవరన్నా చెప్తుంటే ఇది కాదండి, అలాగండి, అవునా? ఆ తర్వాత ఏమైంది? ఇలాగ మధ్యలో క్వెషన్స్ ఏస్తాం. కానీ వినడం అన్నప్పుడు ఆ విధంగా వినొద్దు. ఈ విధంగా వినాలి అన్నది ఇక్కడ మనకు ఆయన నేర్పిస్తున్నాడు. వినడం ఎలాగా అంటే ఆయనేం చెప్తాడంటే ఒక్క నిమిషం. నీలాగా వినగల మనిషిని నేనెక్కడా చూడలేదు. ఈ నేర్పును నేను నీ వల్ల గ్రహించాను అని జెప్తాడు. చెప్పి ఎలాంటి అబ్జెక్షన్స్ లేకుండా, నిశ్చలమైన హృదయంతో, నగ్నమైన ఆత్మతో, ప్రతీక్షతో, మనోవికారాలు లేకుండా చూడండి మనం ఎదుటి వాళ్ళని వినేటప్పుడు ఈ విధంగా వినాలి అన్నది నేర్పిస్తున్నాడు. నిశ్చలమైన హృదయంతో, నగ్నమైన ఆత్మతో, ప్రతీక్షతో అంటే ఏకాగ్రతతో, మనోవికారాలు లేకుండా, వాంఛ లేకుండా, తర్కబుద్ధి లేకుండా, అభిప్రాయాలు లేకుండా వినడం నేర్చుకుంటాను. ఇలా ఎప్పుడైతే మనం వింటామో అప్పుడు మనము ఎదుటి వారికి స్వాంతననివ్వగలుగుతాము. మనం దానిలో కనెక్ట్ అయిపోకుండా ఉండగలుగుతాం. మనం మనలా ఉంటాము. ఎదుటి వాళ్ళకి స్వాంతననివ్వగలుగుతాం. కానీ మనమేం చేస్తామంటే వాళ్ళ అనుభవాన్ని మనం విని మన మనసుని చెదరగొట్టేసుకుంటాం. సో, ఇంకా నది వల్ల నేను కాలాతీతం అనేది నేర్చుకున్నాను అని చెప్పి ఒకరోజు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. అయితే ఇక్కడ ఏమంటాడంటే, పుట్టిన చోటుని, ఆరంభంలోను పైనుంచి దూకే చోటుని, పారే చోటుని, పడవ రేవులోను, పర్వతాల దగ్గర, సముద్రం దగ్గర అన్ని చోట్ల నది ఒక్క సమయంలోనే ఉంటున్నది. భూత భవిష్యత్ ఛాయలు లేకుండా ఆ నదికి ఒక్క వర్తమానమే ఉంది. ఇదే కదూ నీ భావన అంటాడనమాట. అంటే నదికి భూత భవిష్యత్ కాలాలు లేవు. ఏమీ లేవు. వర్తమానంలోనే ఉంటది. అది పుట్టిన దగ్గర నుంచి పర్వతాలని దాటుకుంటూ ఆహ్, ఎన్నో
పంట పొలాలకి నీళ్ళనిస్తూ అన్ని దాటుకుంటూ వస్తది కదా. అయినప్పటికీ అది వర్తమానంలో ఏ క్షణంలో అయితే ఉందో ఆ క్షణంలోనే ఉంటది. అందుకనే అది కాలాన్ని జయించింది అని చెప్తాడనమాట. మనం కూడా కష్టాలు, సుఖాలు, దుఃఖాలు, మంచి, చెడు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే వర్తమానంలో ఉండవు. భవిష్యత్తులోనో లేకపోతే గతంలోనో ఉంటాయి. మనం ఎప్పుడు గతానికో లేదా భవిష్యత్తుకో కనెక్ట్ అయ్యి ఉంటాం కాబట్టి మనం వాటిని ఫీల్ అవుతున్నాము అని చెప్తాడనమాట ఆయన. ఆ తర్వాత ఇంకా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే ఒక నోట ఇద్దరు సిద్ధులు పడవ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారంట అని తెలుసుకొని వీళ్ళిద్దరి దగ్గరికి చాలా మంది వచ్చేవాళ్ళు. అయితే వాళ్ళు రాగానే వీళ్ళు క్వెషన్స్ ఏస్తారు గదా. ఏం చేస్తారు? ఆ క్వెషన్స్, ఈ క్వెషన్స్. అయ్యా మీరు సిద్ధ పురుషులు గదా! మరి మా పిల్లకి పెళ్లి గావాలి. ఇవే గదా ప్రాపంచికంగా అడుగుతారు. మా పిల్లకి పెళ్లి గావాలి. ఎక్కడ సంబంధం చేయమంటారండి? లేపోతే మాకు డబ్బులు ఎలాగొస్తాయండి? ఇలా అడిగేవాళ్ళు వీళ్ళని. వీళ్ళిద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకొని మౌనంగా మాట్లాడకుండా ఉండేవాళ్ళు. అయ్యో! పిచ్చోళ్ళ దగ్గరకొచ్చామా అని జెప్పి ఆళ్ళెళ్ళిపోయేవాళ్ళు. ఇలాగా వీళ్ళిద్దరూ సిద్ధ పురుషులు అని మంచిగా పేరొచ్చిందనమాట. అయితే ఇలా ఆయన జీవనం సాగిస్తూ ఆ విధంగా ఉంటాడు. ఉన్న తర్వాత కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ కొన్ని సిట్యుయేషన్స్ జరుగుతాయి. ఇప్పుడు ఈయన ఎలా ఉన్నాడు అంటే ఈ పల్లికారుతో కనెక్ట్ అయిన తర్వాత ఆయన ఉన్నది ఉన్నట్టుగా చూడడం నేర్చుకుంటాడు. మెయిను ఎలా ఉందో అలా చూడడం నేర్చుకుంటాడు. లౌకిక సుఖాలు, ధనము మంచివి కావని చిన్నతనంలో నేర్చుకున్నాను. కానీ నేనిప్పుడు అనుభవపూర్వకంగా వాటిని తెలుసుకున్నాను. ఈ దృశ్య ప్రపంచం అంతా కూడాను నిరంతరం మారుతూ ఉంటుంది అన్న విషయం కూడా నేను అర్థం చేసుకున్నాను అని ఈ పాయింట్స్ అన్నీ వాళ్ళిద్దరూ చెప్పుకుంటారు. నెక్స్ట్ పార్ట్ రేపు మనం చెప్పుకుంటాం ఫ్రెండ్స్. అంటే సంసారంలో కూరుకొని పోయాడు. అందులో నుంచి బయటికి రావడం కోసం పల్లికారుని కనెక్ట్ అయ్యాడు. కొంత జ్ఞానోదయం పొందాడు. జ్ఞానోదయం పొందిన తర్వాత ఇంకా మిగతా పార్ట్ రేపు బ్యాలెన్స్‌గా ఏ విధంగా జీవించాలి అనుకున్నాడు. మళ్ళీ అక్కడ కూడా పడిపోతాడు. ఒక సందర్భంలో. పడిపోయి మళ్ళా ఎలా లెగిసాడు, మళ్ళీ పల్లికారు నుంచి ఏ విధంగా నాలెడ్జ్ తీసుకున్నాడు, నది నుంచి ఏ విధంగా నాలెడ్జ్ తీసుకున్నాడు అన్నది రేపు చూస్తాము. సో, ఇక్కడ మనము ఇందులో నుంచి ఎరుక మెయిన్ పాయింట్ ఏంటంటే ఎరుక. ఆయనేం చేస్తాడు? ఎరుకను కోల్పోతాడు. ఎందుకు ఎరుకను కోల్పోతాడు? అసలు ఎరుక అంటే ఏంటో చూద్దాం. మన ఆలోచనలు, మన పనులు సమన్వయంతో ఉండడమే ఎరుక. ఆలోచనలు, పనులు సమన్వయంతో ఉండడమే ఎరుక. ఏం చేస్తున్నాము అన్నది తెలుసుకుంటూ చెయ్యడమే ఎరుక. ఏం చేస్తున్నాము అన్నది తెలియకుండా చేసేస్తాం మనం. అంటే ఎరుక కోల్పోయాం. సో, భౌతికంగా, భావాల పరంగా, మనసు పరంగా, భౌతికంగా, భావాల పరంగా, మనసు పరంగా ఒకే చోట ఉండడమే ఎరుక అంటే. అలా లేము అంటే వేరే ఎక్కడో ఉన్నట్టే గదా. అంటే ప్రెజెంట్‌లో లేము. మనం భౌతికంగా ఇక్కడున్నాము. మన భావాలు ఇంకొక చోటున్నాయి. మన ఆలోచనలు ఇంకొక చోటున్నాయి. అంటే దాని అర్థం ఏంటి? మనం ఎక్కడో ఉన్నాము. బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్‌లో ఉన్నాము. మరి మైండ్ ఆబ్సెంట్‌లో ఉన్నామంటే అది ఎక్కడెక్కడికెళ్ళింది? మన మనసు ఎక్కడెక్కడికెళ్ళింది అన్నది చూద్దాం ఫ్రెండ్స్. ఈ మనసు ఇక్కడ లేదు. ప్రెజెంట్‌లో వర్తమానంలో లేదు అంటే 4 చోట్లకెళ్ళిపోతదంట. ఎక్కడెక్కడంటే 1 గతంలోకెళ్ళిపోతది. 2వది భవిష్యత్తులోకెళ్ళిపోతది. 3 తన స్టోరీస్‌తో నిమగ్నమైపోతది. 4 ఇతరుల స్టోరీస్‌తో నిమగ్నమైపోతది. చూడండి మనసు 4 చోట్లకెళ్ళిపోతది. 1 గతంలోకెళ్తది, 2 భవిష్యత్తులోకెళ్తది, 3 తన స్టోరీస్‌తో బిజీ అయిపోతది, లేదా ఇతరుల స్టోరీలతో బిజీ అయిపోతది. ఈ 4 చోట్ల ఉంటుంది ఫ్రెండ్స్. ఈ 4 చోట్ల లేదంటే వర్తమానంలో ఉన్నట్టే.
సరే, గతంలోకి వెళ్ళింది అంటే ఏంటో చూద్దాం. గతంలోకి వెళ్ళడం వల్ల ఏ నష్టం వస్తది? దాని నుంచి ఎలా ఓవర్‌కమ్ చేయాలి అనేది కూడా చూద్దాము. గతంలోకి వెళ్ళింది అంటే మనము ఆలోచించండి. అలా కూర్చొని ఉంటాం. ఏదో మన గతంలో జరిగిన సిట్యుయేషన్ గుర్తు చేసుకుంటాం. అయ్యో! నేను ఆ రోజు అలా చేసుండకూడదే. ఇలా చేసుంటే నా జీవితం ఇలాగుండేది గదా! ఆ రోజు అలా చెయ్యడం వల్లే కదా నా లైఫ్ ఇలా ఉంది అని జెప్పి ఎక్కడికో ఎళ్ళిపోతాం. అవునా? ఇలా గతంలోకెళ్ళిపోయి గతాన్ని గురించి ఆలోచించడం వల్ల మనలో ఒక 5 ఫీలింగ్స్ యాక్టివేట్ అయిపోతాయి. ఆ 5 ఫీలింగ్స్ గతంలోకెళ్ళడం వల్ల ఒక 5 ఫీలింగ్స్ యాక్టివేట్ అవుతాయి. ఏంటో చెప్తాను చూడండి. ఒకటి గిల్ట్ ఫీల్. అంటే తప్పు చేశాను అన్న భావన. రెండోది ఆత్మ న్యూనత. ఈ 5 ఏవైనా రావచ్చు. 5 రావాలని లేదు. 5 ఏయో కొన్నైనా రావచ్చు. ఒకటి గిల్ట్ ఫీల్ అవ్వడం. రెండోది ఆత్మ న్యూనత ఫీల్ అవ్వడం. మూడోది వ్యతిరేకత. వ్యతిరేకించడం అన్నమాట. నాలుగోది కోపం తెచ్చుకోవడం. ఐదోది బాధపడ్డం. ఈ 5 ఎమోషన్స్ యాక్టివేట్ అయిపోతాయి. సరే. గిల్ట్ ఫీల్ ఏంటది అంటే, నేను తప్పు చేశాను అని బాధపడిపోవడం. దీన్నెలా మార్చాలి? గిల్ట్ ఫీల్ అవ్వడం అంటే, నేను ఆ రోజు అలా తప్పు చేశాను అని ఫీల్ అయిపోవడం. ఈ ఫీల్‌ని ఎలా మార్చాలి అంటే, గతానికెళ్ళి నేను దాన్ని సరిచేయలేను కదా! గతంలో జరిగిపోయిన దాన్ని నేను మార్చలేను కదా! కాబట్టి దాని నుంచి నేను పాఠం నేర్చుకుంటాను అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు గిల్ట్ ఫీల్ నుంచి బయటకొస్తాం. ఫ్రెండ్స్ ఇవి చాలా ఇంపార్టెంటు. గతంలో జరిగిన తప్పిదం నుంచి నేను పాఠం నేర్చుకుంటాను అని మనకి మనం చెప్పుకొని గిల్ట్ ఫీల్ నుంచి బయటికి రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అర్థం కావాలంటే పాండురాజుని తీసుకుందాం. పాండురాజు ఏం చేస్తాడు? కొత్తగా పెళ్లయితది. మాద్రిని తీసుకొని అడవికెళ్తాడు. మరి ఇద్దరు భార్యలుంటారు గదా! కుంతీదేవి, మాద్రి. వీళ్ళిద్దరిని తీసుకొని అడవికెళ్ళగానే మాద్రి బాగా చెప్తది, రెచ్చగొట్టిద్దనమాట. "నువ్వు రాజువు గదా! మరి నాకిప్పుడు అదిగో ఆ జింకని కొట్టుకొని తీసుకొచ్చివ్వు. వేటాడడం నీ లక్షణం గదా!" అంటది. "వద్దు, వద్దు స్వామి" అని ఈమె చెప్తుంటది. అయినా వినకుండా ఆయనెళ్లి జింకని వేటాడినప్పుడు 2 జింకలు చనిపోతాయి. అప్పుడు వెంటనే ఆయన అయ్యో! నేనెంత తప్పు చేశాను. దీని నుంచి నేను పాఠం నేర్చుకుంటాను అని చెప్పేసి ఆయన అక్కడ అక్కడ ఫీల్ అవుతూ అలా కూర్చోలేదు. దాని నుంచి రియలైజ్ అయ్యి పాఠం నేర్చుకున్నాడు. రాజ్యాన్ని వదిలేసి అరణ్యవాసంలోకెళ్ళిపోయి తనకి తానే రియలైజేషన్‌లోకొచ్చాడు. ఆ తర్వాత ఇంకా కర్ణుడున్నాడు. కర్ణుడేం చేస్తాడు? దుర్యోధనుడితో ఫ్రెండ్‌షిప్ జేస్తాడు. అయితే ఫ్రెండ్‌షిప్ చేసిన ప్రతిసారి ఫీల్ అవుతూనే ఉంటాడు. ప్రతి సిట్యుయేషన్‌లోనూ ఫీల్ అవుతాడు. అయ్యో! నేను అధర్మానికి కొమ్ము కాస్తున్నానా? అధర్మం సైడ్ ఉంటున్నానా? అని ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ స్నేహానికి విలువివ్వాలి కదా! నేను దుర్యోధనుడి పట్ల కృతజ్ఞతతో ఉండాలి. ఎవరు నన్ను కాదన్నప్పుడు నాకు రాజ్యాన్నిచ్చాడు అని చెప్పి దాన్ని కప్పిపుచ్చుకుంటూ ఉంటాడు. సో, లైఫ్ లాంగ్ అతను గిల్ట్ ఫీల్‌ని మోస్తూనే ఉంటాడు. పాండురాజేమో గిల్ట్ ఫీల్ నుంచి బయటకొచ్చాడు పాఠం నేర్చుకొని. కర్ణుడేమో దాన్ని లైఫ్ లాంగ్ మోసుకుంటూ బాధపడుతూనే ఉన్నాడు. గతాన్ని తలుచుకుంటూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. ఏది చెయ్యాలి అనేది మన చేతుల్లోనే ఉంది ఫ్రెండ్స్. పాండురాజులాగుందామా? కర్ణుడిలాగుందామా? డిసైడ్ అవుదాం. నెక్స్ట్ ఆత్మ న్యూనత రెండోది. ఆత్మ న్యూనత అంటే ఏంటంటే నేనేమి చెయ్యలేను, ఎందుకు పనికిరాను అన్న ఫీల్ అన్నమాట. దీని నుంచి బయటికి రావాలంటే ఏం చెయ్యాలి అంటే, నాలో ఉన్న టాలెంట్‌ని నేను గుర్తిస్తాను. నేనేం చెయ్యలేను అని లోపల నుంచి అనిపించిన వెంటనే మనం ఏం చెయ్యాలి? దానికి కౌంటర్‌గా నాలో ఉన్న టాలెంట్‌ని నేను గుర్తిస్తాను. నా టాలెంట్‌ని నేను అభివృద్ధి చేసుకుంటాను అని మనకి మనం చెప్పుకుంటూ, మనల్ని తక్కువ చేసి మాట్లాడే వాళ్ళని, "నువ్వెందుకు పనికిరావు" అని మనల్ని తగ్గించే వాళ్ళకి దూరంగా ఉండడం. ఈ 2 చెయ్యాలి. మనకి మనం గైడ్ చేసుకోవాలి.
రెండవది మనల్ని తక్కువగా చూసే వాళ్ళని, అలా తక్కువగా మాట్లాడే వాళ్ళకి దూరంగా వెళ్ళిపోవాలి. నెక్స్ట్ వ్యతిరేకత. ఈ వ్యతిరేకత అంటే ఏంటంటే, గతంలో అలా జరిగింది కనుక మళ్ళా అలా జరుగుతుందేమో అని భయపడ్డం అన్నమాట. ఒక సిట్యుయేషను ఫర్ ఎగ్జాంపుల్ గతంలో మనము ఒక ఒక బస్‌లో ఎళ్తూ ఉన్నాము. బస్ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయింది గదా! ఆహ్, కొంత ఇబ్బంది కలిగింది. ఇప్పుడు మళ్ళీ మనం బస్ ఎక్కాలి అంటే గతంలో అలా జరిగింది గదా! మళ్ళా అలా జరుగుతుందేమో అని బస్సు ప్రయాణాన్ని వ్యతిరేకించడం. ఇలాగ వేరే ఫ్రెండ్స్ దగ్గరికెళ్ళాము. అక్కడ మనకి అవమానం జరిగింది. ఈసారి గూడా అలా జరుగుతుందేమో అని వ్యతిరేకించడం. దీని నుంచి ఎలా ఓవర్‌కమ్ అవ్వాలి అంటే మార్పు సహజం. అప్పుడు అలా జరిగిందని ప్రతిసారి అలా జరగదు కదా! అని మనకి మనం గైడ్ చేసుకోవడం. నెక్స్ట్ కోపము, బాధ. ఎవరో మనల్ని అవమానించారు, బాధ పెట్టారు. వెంటనే మనం ఏం చేస్తాము ఈసారి గతంలో నన్ను ఇలా అవమానించాడు గదా! బాధ పెట్టాడు గదా! ఈసారి ముందే వాడికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా నేనే ముందే తిట్టేస్తా. వాడినే నేను బాధ పెట్టేస్తా. ఇలాంటి ఫీలింగ్స్ వస్తుంటాయి మన దగ్గర. దాన్ని ఓవర్‌కమ్ చెయ్యాలంటే, వాడు నన్ను బాధ పెట్టాడు. అయినా సరే, నేను క్షమిస్తాను. వాళ్ళు నన్ను బాధ పెట్టారు. అయినా సరే, నేను వాళ్ళని క్షమిస్తాను. ప్రేమను పంచుతాను. వాళ్ళ స్వభావం అది. నా స్వభావాన్ని నేను మెరుగుపరుచుకుంటాను. ఎప్పుడూ కూడా మనం ఎదుటి వాళ్ళని క్షమించేది, వాళ్ళకి ప్రేమనందించేది ఎందుకంటే వాళ్ళ కోసం కాదు ఫ్రెండ్స్. మన స్వభావాన్ని మనం మెరుగుపరుచుకోవడం కోసం. మనల్ని మనం మన చైతన్యాన్ని మనం ఎక్స్‌పాండ్ జేసుకోవడం కోసం. ఓకే ఫ్రెండ్స్. గతంలోకెళ్ళినప్పుడు ఈ ఫీలింగ్స్ అన్నీ వస్తాయి. వాటిని ఏ విధంగా ఓవర్‌కమ్ చేయాలో కూడా తెలుసుకున్నాం మనము. ఇప్పుడు భవిష్యత్తులోకెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. భవిష్యత్తు గురించి ఆలోచించడం. అంటే రాబోయే కాలంలో ఎలా ఉంటుందో, రేపు మా పిల్లోడికి పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తా. అక్కడ ఎలా ఉంటుందో ఏమో! ఇదిగో ఈ ప్లేస్ కొనుక్కోవాలనుకుంటున్నా. రేపెలా ఉంటుందో ఏమో! ఎలాంటి సమస్యలొస్తాయో ఏమో! రేపు నా భర్త నన్ను ఎలా చూసుకుంటాడో ఏమో! ఇవన్నీ భవిష్యత్తుకి సంబంధించినయి. మన మైండు ఇలా ఆలోచిస్తదనమాట. ఇలా భవిష్యత్తులోకి ఎళ్ళడం వల్ల మనలో ఒక 3 భావోద్వేగాలు ఏర్పడిపోతాయి. ఏంటంటే, ఒకటి భయం. భవిష్యత్తులోకెళ్ళడం వల్ల ఒకటి భయం. 2 ఆందోళన. 3 అస్పష్టత. భయం, ఆందోళన, అస్పష్టత. ఓకే ఫ్రెండ్స్. భయం. భయం అంటే ఏంటో మనందరికీ తెలుసు. ఇప్పుడే అనుకున్నాం గదా! రేపు పెళ్లి చేస్తాము. అత్తారింట్లో ఎలా ఉంటుందో ఏమో! ఇది భయం. ఈ భయాన్ని మనము ఏ విధంగా ఓవర్‌కమ్ చేయొచ్చు అంటే, అభయం ద్వారా ఓవర్‌కమ్ చేయొచ్చు. నేను ధర్మంలో ఉన్నాను. కనుక భగవంతుడు నాకు తోడు ఉంటాడు. ఏది ఎలాగైనా నేను డీల్ చేసుకోగలను అని మనకి మనం చెప్పుకోవడం ద్వారా భయంని ఓవర్‌కమ్ చేస్తాం. దీనికి ఎగ్జాంపుల్ ఎవరిని తీసుకోవచ్చంటే ప్రహ్లాదుడిని తీసుకోవచ్చు. ప్రహ్లాదుడు చూడండి వాళ్ళ సొంత నాన్న విషమిస్తాడు. అయినా భగవంతుడున్నాడు ఆడు చూసుకుంటాడులే అని చెప్పి విషం తాగేస్తాడు. కొండ మీద నుంచి ఇసిరైపోతాడు వాళ్ళ నాన్న. సొంత తండ్రి ఇసిరైపోతే ఎవరైనా హర్ట్ అవ్వకుండా ఉంటారా చెప్పండి ఫ్రెండ్స్?
మన ఇంట్లో మన బిడ్డ మనల్ని తక్కువ చేసి మాట్లాడితే మనం ఎంత హర్ట్ అయిపోతామో. మరి కన్న తండ్రి ఆ విధంగా చేస్తే అతను ఎంత హర్ట్ అవ్వాలి? ఏమాత్రం హర్ట్ అవ్వలా. ఎందుకంటే నా తండ్రి నారాయణుడు, నారాయణుడు నన్ను కాపాడుకుంటాడు అన్న భరోసాలో ఉంటాడు. అలాంటి భరోసాని మనం తెచ్చుకోగలగాలి ఫ్రెండ్స్. ఆ భరోసా ఎప్పుడొస్తదంటే మనం ధర్మంలో ఉన్నప్పుడే వస్తది. ఇంకా ధృతరాష్ట్రుడు ఎప్పుడు భయంలోనే ఉంటాడు. ఎందుకు అంటే నా సింహాసనం ఎప్పుడు పోద్దో ఏమో. ఎందుకంటే నాకు ధర్మం తెలుసు. అయినా నేను ధర్మంలో లేను. ఆయనకి తెలుసు. నాకు ధర్మం తెలుసు. అయినా నేను ధర్మంలో లేను. నా కొడుకులకి ధర్మం తెలుసు. అయినా ధర్మంలో లేరు. ఎప్పుడు భయంలోనే ఉంటాడు. నెక్స్ట్ రెండవది ఆందోళన. ఎప్పుడు టెన్షన్ పడతా ఉంటాం. రేపు ఏమవుతుందో ఏమో, ఏమవుతుందో ఏమో, ఎలా ఉంటదో ఏమో. మార్నింగ్ లేసినప్పటి నుంచి ప్రతి దానికి ఇప్పుడు జాబ్‌కి వెళ్తాను, అక్కడ ఏమవుతుందో ఏమో. సాయంత్రం ఇంటికొస్తాము, పెళ్ళాంతో ఏమవుతుందో ఏమో. ఈ టెన్షన్‌లో ఉంటాం. ఇందులో నుంచి బయటికి రావాలంటే సో వాట్? ఇదే మంత్రం. అయితే ఏంటంట? ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. మీకు టెన్షన్ వచ్చింది, ఆందోళన వచ్చింది. వచ్చిన వెంటనే సో వాట్? అనుకోగానే మనం బయటకొచ్చేస్తాం ఫ్రెండ్స్. మన ప్రయత్నం మనం చేద్దాం. ఏదైతే అదవుతుంది అన్న కాన్ఫిడెన్స్‌లోకి మనం ఎప్పుడైతే ఎళ్తామో ఆందోళన నుంచి బయటకొచ్చేస్తాం. నెక్స్ట్ అస్పష్టత మూడోది. అస్పష్టత ఎప్పుడొస్తదంటే మనకి క్లారిటీ లేనప్పుడు. మనం చేసే పని పట్ల మనకు క్లారిటీ ఉండదు. అసలు నా పట్ల నాకే క్లారిటీ ఉండదు. అప్పుడింక అస్పష్టత గాక ఏంటుంటది? నేనేం ఆలోచిస్తున్నానో నాకు తెలీదు. నేనేం చెయ్యాలనుకుంటున్నానో నాకు తెలీదు. ఆఫీస్‌కెళ్ళాక ఏం చెయ్యాలో తెలీదు. క్లారిటీ లేదు. మనం చేసే ఏ పనిలోనూ క్లారిటీ లేదు. సో, ఆ అస్పష్టత నుంచి బయటికి రావాలంటే విషయం పట్ల, లేదు పరిస్థితి పట్ల అవగాహన పెంచుకోవడం. నేనిదిగో ఈరోజు ఈ ఈ కార్యక్రమం చేస్తున్నాను అంటే దీని నుంచి నాకు ఇదొస్తుంది. ఈ పనిని నేను చేయబోతున్నాను అంటే ఇందుకోసం చేస్తున్నాను అన్న క్లారిటీ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనకి భవిష్యత్ పట్ల భయముండదు. ఫర్ ఎగ్జాంపుల్ బీఏ బుద్ధ చేద్దాము అనుకున్నాము. ఎందుకు చేస్తున్నాము? నాలెడ్జ్ ఇవ్వడం కోసం చేస్తున్నాము. అమ్మో! 500 పెట్టాము. మరి వస్తారో రారో? వచ్చిన వాళ్ళకే చెప్దాము ఏందంట. ఓకే. మనమేంటి యూనివర్స్ వర్క్ చేస్తున్నాము. ఏదైతే అదవుతది అన్న క్లారిటీలో, స్పష్టతలో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు హ్యాపీగా ముందుకెళ్ళగలుగుతాం. మనం చేసే పని పట్ల మనం అవగాహన పెంచుకోవడం ద్వారా అందులో నుంచి బయటకొస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మూడోది తన స్టోరీలతో బిజీ అయిపోవడం. ఎరుక కోల్పోవడానికి కారణాలు దాన్ని ఓవర్‌కమ్ చేసే విధానాలు గూడా చెప్తున్నాను నేను. తన స్టోరీస్‌తో బిజీ అయిపోవడం. ఏంటంటే, నేను వాళ్ళకంటే ఎక్కువ కష్టపడిపోయాను. కానీ నాకు సరైన ఫలితం రాలేదు. వాళ్ళు బాగా ఉన్నారు. నేనేమో ఇలా అయిపోయాను. ఇలాంటి ఆలోచనలొస్తాయా రావా మనకి? ఇంకా నేనెంతో ఇష్టపడ్డాను. కానీ అది నాకు దక్కలేదు. ఇయన్నీ బెంగలే మనకి. వాళ్ళకేమో వాళ్ళనుకోగానే వచ్చేసింది. నేనేమో ఎంత అనుకున్నా, ఎంత ఇష్టపడినా నా లైఫ్‌లోకి అది రాలేదు. క త తనని నేనిష్టపడ్డాను కాబట్టి, లేదు ఆ వస్తువుని నేనిష్టపడ్డాను కాబట్టి, అది నా జీవితంలోకొచ్చుంటే ఎంత బావుండేది అనుకుంటూ, మన దగ్గర ఉన్నదాన్ని మనము నెగ్లెక్ట్ చేసి, మన జీవితాన్ని మనం పాడు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. కాబట్టి దీని నుంచి ఓవర్‌కమ్ అవ్వాలంటే, మన దగ్గర ఉన్న వాటిని గుర్తించాలి. వాటితోటి తృప్తిగా జీవించడం నేర్చుకోవాలి. ఇంకా నేను చాలా సాధించాను. నా అంతటి వాళ్ళు లేరు.
ఇది కూడా ఇతరుల స్టోరీస్ తో పోల్చుకోవడం వల్ల వచ్చేదన్నమాట. సారీ, మన స్టోరీస్ తో పోల్చుకోవడం వల్ల. దీనివల్ల ఏమొస్తుందంటే అసూయ, అహంకారం. నేను చాలా సాధించాను, నా అంతటి వాళ్ళు ఎవరూ లేరు, ఇలా ఆలోచిస్తూ ఉంటుంది మనసు. ఇందాక సిద్ధార్థుడు అనుకున్నాడు కదా, నేను చాలా సాధించాను, నాకు చాలా నాలెడ్జ్ తెలుసు, నా అంతటోళ్ళు లేరు. దీనివల్ల అసూయ, అహంకారం వచ్చింది. దీనికి ఎగ్జాంపుల్ ఎవరిని చెప్పుకోవచ్చు అంటే దుర్యోధనుడిని చెప్పుకోవచ్చు. అసూయ నుంచి బయటికి రావాలంటే ఏం చెయ్యాలంటే మన ఎదుటి వారిని అభినందించడం, ఆనందించడం. ఓకే, వాళ్ళకుందా అని శభాష్, నువ్వు చాలా చేసావురా, సూపర్ రా అని చెప్పి వాళ్ళని అభినందించడం. వాళ్ళకున్న దానికి మనం కూడా ఆనందించడం. ఇదంత ఈజీ ఏం కాదు, కానీ ట్రై చెయ్యాలి. అప్పుడే మనం ఓవర్కమ్ చేస్తాం. పాత సినిమాలో ఒక సాంగ్ ఉంది, ఏంది, నా పక్కింటోళ్ళకి ఉంటే నాకు కళ్ళు మంటరా స్వామి అని చెప్పి పాడతాడనమాట. కరెక్ట్ గుర్తులేదు నాకు. అలాగా కాకుండా మనము ఓకే, నాకు లేదు అయినా వాళ్ళకుంది కదా, పోన్లే వాళ్ళకన్నా మంచి జరిగింది మనం ఎప్పుడైతే వాళ్ళని అభినందించగలుగుతామో, వాళ్ళని చూసి మనం ఆనందించగలుగుతామో, అప్పుడు ఆ జెలస్ నుంచి బయటకొస్తాం ఫ్రెండ్స్. అసూయ వల్ల ఏమవుతుందంటే మనకున్న ఆనందాన్ని మనం కోల్పోతాం. మనకున్న ఆనందాన్ని మనం ఎందుకు కోల్పోవాలి? ఇంకా వాళ్ళకుంది కాబట్టి వాళ్ళని ఎలా నాశనం చెయ్యాలి, వాళ్ళకి చెడ్డ పేరొచ్చేలాగా ఎలా చెయ్యాలి అని పై ఎత్తులేసి మన బుర్రంతా వాళ్ళ మీద పెట్టి మన కాలాన్నంతా వృధా చేసుకుంటాం. నెక్స్ట్ అహంకారం. నేను ఎవరికన్నా ఎక్కువ కాదు, నేను ఎవరికన్నా తక్కువ కాదు, ఈ సృష్టిలో ఎవరి ప్రత్యేకత వాళ్ళది అని గుర్తించడం ద్వారా మనము అందులో నుంచి ఓవర్కమ్ అవుతాం. నేనే గొప్పదాన్ని, ఇదిగో ఈ పని నేనే చెయ్యగలను అని ఇన్నర్ చెప్తది, మన మనసు చెప్తది. వెంటనే మనం ఏం చెయ్యాలి? నేను ఎవరికన్నా ఎక్కువ కాదు, తక్కువ కాదు, నేను చేయగలిగింది చేస్తే నాకంటే ఎక్కువ చేసేవాళ్ళుంటారు, నాకంటే తక్కువ చేసేవాళ్ళు ఉంటారు అన్నది మనం అక్కడ అవేర్‌నెస్ తెచ్చుకుంటే అహం నుంచి బయటకొస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ నాలుగోది వేరే వాళ్ళ స్టోరీస్‌తో బిజీ అయిపోవడం. 1 గతంలోకెళ్ళడం, 2 భవిష్యత్తులోకెళ్ళడం, 3 మన స్టోరీస్‌తో బిజీ అవ్వడం, ఇప్పుడు వేరే వాళ్ళ స్టోరీస్‌తో బిజీ అవ్వడం. ఏంటి వేరే వాళ్ళ స్టోరీస్‌తో అంటే, పక్క వాళ్ళకి ఎవరికో సమస్యొచ్చింది, ప్రాబ్లమొచ్చింది, క్యాన్సరొచ్చింది. అమ్మో, రేపు నాకు గూడా వస్తదేమో! దీనివల్ల ఏమొస్తది అంటే డిప్రెషనొస్తది. పక్క వాళ్ళు, వేరే వాళ్ళ స్టోరీస్‌తో మనం ఎప్పుడైతే బిజీ అవుతామో, అప్పుడు మనలో డిప్రెషన్ మొదలవుతుంది. అందుకని పోల్చుకోవడం మానేయాలి. వాళ్ళ జీవితం వాళ్ళది, వాళ్ళ కర్మానుసారం వాళ్ళకి జరుగుతుంది. అదే నాకెందుకవుతది? నా కర్మానుసారం కదా నాకవుతది అని మనకి మనం చెప్పుకోగలిగినప్పుడు ఆ డిప్రెషన్‌లో నుంచి బయటకొచ్చేస్తాం ఫ్రెండ్స్. అయితే డిప్రెషన్‌లో మళ్ళీ 4 రకాల డిప్రెషన్‌లుంటాయి. 1 సెల్ఫ్ డిప్రెషన్. బోర్ కొడుతుందా? ఓకే. ఒకటి అంటే స్టోరీస్ ఏం లేవు గదా, సరదాలేం లేవు, సీరియస్‌గా నడుస్తుంది. ఫస్ట్‌ది సెల్ఫ్ డిప్రెషన్. రెండోది ఫ్యామిలీ డిప్రెషన్. మూడోది వర్క్ డిప్రెషన్. నాలుగోది గ్రూప్ డిప్రెషన్. ఇన్ని రకాల డిప్రెషన్స్ ఒస్తాయి ఫ్రెండ్స్, వేరే వాళ్ళ స్టోరీస్‌తో మనకి. సో, సెల్ఫ్ డిప్రెషన్‌ని మనం ఓవర్‌కమ్ చేయాలంటే ఏం చేయాలంటే, మనల్ని మనం ప్రేమించుకోవాలి. ఓకే. థాంక్ యూ. సెల్ఫ్ డిప్రెషన్ నుంచి బయటికి రావాలంటే మనల్ని మనం ప్రేమించుకోవాలి. నిరంతరం ఆనందంగా ఉండే ప్రయత్నం చెయ్యాలి.
ఎలా వస్తది ఆనందం? ఎక్కడి నుంచి వస్తది? అంటే మనకి ఇష్టమైన వాటితోనే కనెక్ట్ అయిపోవడం. ఇప్పుడు మనకి డిప్రెషన్ అనిపిచ్చింది, బెంగగా అనిపిచ్చింది. వెంటనే ఏం చేయాలి? మనకిష్టమైంది ఏదైతే ఉందో పాటలు వినడము, లేదు డాన్స్ చూడడము, లేదు స్పిరిచ్యువల్ క్లాసులు వినడము, లేదు ధ్యానం చేసుకోవడం. మనకి ఆ టైంకి ఏది ఇంట్రెస్ట్ అనిపిస్తే అది చేయడం ద్వారా ఓవర్‌కమ్ అవ్వచ్చు. నెక్స్ట్ విశ్వాసంతో ఉండడం. ఇలాగా ఈ మూడింటి ద్వారా సెల్ఫ్ డిప్రెషన్ నుంచి మనం బయటికి రావచ్చు. నెక్స్ట్ రెండోది ఫ్యామిలీ డిప్రెషన్. దీని నుంచి ఎలా బయటికి రావాలి అంటే సెల్ఫ్ చెక్ చేసుకోవడం. క్షమ అడగడం, క్షమ ఇవ్వడం. మన వల్ల ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది. ఫ్యామిలీ డిప్రెషన్‌లోకెళ్ళిపోతాం. అప్పుడేం చేయాలి? సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. అరే! నేను ఎక్కడ రాంగ్ చేశాను? ఎక్కడ ఎవరిని హర్ట్ చేశాను? అని అక్కడ సెల్ఫ్ చెక్ చేసుకొని దాన్ని రెక్టిఫై చేసుకోగలగడం. అవసరమైతే క్షమ అడగగలగడం, అవసరమైతే క్షమ ఇవ్వగలగడం. ఈ 2 చేసినప్పుడు ఫ్యామిలీ డిప్రెషన్ నుంచి బయటకొస్తాం. నెక్స్ట్ మూడోది వర్క్ డిప్రెషన్. వర్క్‌కెళ్తాము, ఆఫీస్‌కెళ్తాము. అక్కడ సరింగా చేయలేకపోతాము. అందరితో కోఆర్డినేట్ అవ్వలేకపోతాము. అప్పుడు డిప్రెషనొచ్చేస్తది. దాని నుంచి ఓవర్‌కమ్ చేయాలంటే ఎప్పుడు అలజడి లేకుండా ఉండడం. కూల్ బాబు కూల్, కూల్ అమ్మ కూల్ అని చెప్పుకుంటూ ఉండడం మనకి మనం. నెక్స్ట్ నేను చెయ్యగలనో లేదో ఈ అనుమానం తీసేయడం. ఓకే. అలజడి లేకుండా ఉండడం, అనుమానం తీసేయడం. ఈ 2 చేస్తే వర్క్ డిప్రెషన్ నుంచి బయటకొస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ గ్రూప్ డిప్రెషన్. గ్రూప్ డిప్రెషన్ అంటే ఫ్రెండ్స్ మధ్యలో మన మన కో మాస్టర్స్ ఉంటారు గదా! కో మాస్టర్స్ అందరి మధ్యలో ఏదో జరుగుతది. ఏదో సిట్యుయేషన్ జరుగుతది. దాని నుంచి మనకి డిప్రెషన్ ఒచ్చేస్తది. దీని నుంచి ఓవర్‌కమ్ చెయ్యాలంటే కృతజ్ఞతతో ఉండడం. మన ఫ్రెండ్స్ అందరి పట్ల ఎప్పుడు నిరంతరం అవకాశం వచ్చినప్పుడల్లా కృతజ్ఞత చూపించగలగడం. నెక్స్ట్ ఎదుటి వాళ్ళకి ఏదైతే అవసరమో తెలుసుకొని అది అందించే ప్రయత్నం చేయడం. ఇంకా అవసరమైన మాటలనే డిస్కస్ చేయడం. అనవసరమైన వాటి జోలికి ఎళ్ళకుండా ఉండడం. ఎందుకంటే అనవసరమైనయి మనం ఫ్రెండుమే కదా! ఏముందిలే అనుకోని అనవసరమైన విషయాలన్నీ అలా ఇలా మాట్లాడుకుంటూ సరదా కాస్త కోపంకి దారి తీస్తది ఫ్రెండ్స్. కాబట్టి అవసరమైన మాటలనే డిస్కస్ చేసుకోవడం. తర్వాత పరివర్తనకి సిద్ధంగా ఉండడం. అంటే అవసరమైనప్పుడు మనల్ని మనం మార్చుకోవడానికి రెడీ అయిపోవడం. ఇదిగో ఇక్కడ వీళ్ళతో ఇలా ఉంటే ఇలా హర్ట్ అవుతున్నారు. కాబట్టి ఇలా ఉండొద్దు, ఇలా ఉందాము అని వాళ్ళతో కొలాబరేట్ అయ్యేలాగా మనం ప్రవర్తించగలగడం. ఓకే ఫ్రెండ్స్. గ్రూప్ డిప్రెషన్ నుంచి బయటికి రావాలంటే కృతజ్ఞతగా ఉండడం, ఎదుటి వాళ్ళకి ఏది అవసరమో తెలుసుకొని అది అందివ్వగలగడం, అవసరమైనవే డిస్కస్ చేయడం, మారడానికి పరివర్తనకి సిద్ధంగా ఉండడం. ఈ 4 చేస్తే ఆ డిప్రెషన్ నుంచి బయటకొస్తాం ఫ్రెండ్స్. సో, మనమేం చేద్దామంటే ఇప్పుడు ఒక చిన్న ప్రాక్టికల్ చేద్దాం. మనందరి బుర్రలు హీటెక్కున్నాయి గాబట్టి, కొంచెం ప్రాక్టికల్ చేసి రిలీఫ్ ఫీల్ అవుదాం. రిలాక్స్ అవుదాం. సరే ఇప్పుడు గిల్ట్ ఫీల్ అవ్వడం, భయము, అసూయ, అహం ఈ డిప్రెషను ఇవన్నీ మనము మాట్లాడుకున్నాం గదా! వీటిల్లో ఏదో ఒక సిట్యుయేషన్‌ని గుర్తు చేసుకోండి దయచేసి. మీ లైఫ్‌లో ఇప్పటి వరకు ఉన్న లైఫ్‌లో వీటిల్లో ఏదో ఒకటి గుర్తు చేసుకోండి. వీలైతే నోట్ చేయండి. ఒక 2 మినిట్స్‌లో ఆహ్, హ్మ్, ఎక్కడ భయపడుతున్నారు? ఏ సిట్యుయేషన్‌లో గిల్ట్ ఫీల్ అవుతున్నారు? ఆ! ఏ ఏ సిట్యుయేషన్‌లో మీరు జెలస్ ఫీల్ అయ్యారు? ఇవన్నీ ఒక్కసారి రీకలెక్ట్ చేసుకోండి. రాస్తున్నారా ఫ్రెండ్స్?
ఓకే. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్. మరి సాధన మొదలు పెడదాము. ఇప్పుడు మనకు అర్థమైంది గదా! ఎక్కడ గిల్ట్ ఫీల్ అయ్యామో అన్నది. ఆ సిట్యుయేషన్ గుర్తొచ్చింది గదా! సో, దాన్ని ఓవర్‌కమ్ చేసే ప్రయత్నం చేద్దాము. హాయిగా రిలాక్స్‌గా కూర్చుందాం. మీ బాడీలో నుంచి మీ ఆస్ట్రల్ బాడీ బయటకొచ్చి మీ ఎదురుగా కూర్చొనుంది హ్యాపీగా. మీ లోపల నుంచి మరొక మీరు బయటకొచ్చారు ఫ్రెండ్స్. ఇప్పుడు రిలాక్స్‌గా కూర్చోండి. మీ ఎదురుగా మీ సూక్ష్మ శరీరం ఉన్నట్టుగా ఊహించండి. ఇప్పుడు మీ సూక్ష్మ శరీరం మీ శరీరాన్ని ప్రశాంతంగా, ఆనందంగా చూస్తూ ఉంది. అది ఎప్పుడు సాక్షి తత్వంలో ఉంటుంది. ఆ విధంగా సాక్షి తత్వంలో చూస్తూ ఉంది. మీ శరీరాన్ని గమనిస్తూ ఉంది. మీ సూక్ష్మ శరీరం. మీ చుట్టూ తిరిగి చూస్తూ ఉంది. అన్ని కోణాల్లో నుంచి. ఇప్పుడు మీ ఎమోషన్‌ని గమనించండి. గతంలో మీరు ఏ పనైతే చెయ్యలేకపోయానో, నేనేమీ చెయ్యలేను, ఆ పని చెయ్యడానికి నాకు శక్తి లేదు, అర్హత లేదు అనుకున్నారో, ఆ సిట్యుయేషన్‌ని గుర్తు చేసుకోండి. ఎవరంటే మీ శరీరం గుర్తు చేసుకుంటది. మనసుతో ఉండేదదే కదా! ఇప్పుడు మీ ఆస్ట్రల్ బాడీ, మీ సూక్ష్మ శరీరం, మీ శరీరంకి ఎదురుగా కూర్చొనుంది. మీ సూక్ష్మ శరీరం చెప్తూ ఉంది ఇప్పుడు. నీలో ఉన్న టాలెంట్‌ని నువ్వు గుర్తించు.
నీ టాలెంట్ ని అభివృద్ధి చేసుకో. నువ్వు ఏదైనా చెయ్యగలవు. రిలాక్స్ అవ్వండి. మీ ఆస్ట్రల్ బాడీ మీ లోపలికి ప్రవేశిస్తుంది. ఓకే మాస్టర్స్, రిలాక్స్. స్లోగా చేతులు విడదీస్తూ కళ్ళ మీద ఉంచుకొని కళ్ళు తెరవండి. రిలాక్స్. ఓకే మాస్టర్స్, ఇలాగా మన లోపల ఏదైతే ఉందో, దేనికోసం అయితే మనం బాధపడుతున్నామో ప్రతి దానికి ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పటికిప్పుడే అయిపోతది అని నేను చెప్పను కానీ ప్రాక్టీస్ చెయ్యగా చెయ్యగా అయితే మాత్రం ఖచ్చితంగా ఓవర్‌కమ్ అవుతాం. ఎందుకంటే నా ఎక్స్‌పీరియన్స్. నేను ఇలా కొన్ని ఓవర్‌కమ్ చేయడం జరిగింది. అందుకనే మీకు చెప్పగలుగుతున్నా. ఓకే మాస్టర్స్. మరి ఎరుక పెంచుకున్నాము. ఈ స్టోరీస్ అన్నిటి నుంచి, గతం నుంచి, భవిష్యత్తు నుంచి, తర్వాత ఇతరుల స్టోరీస్ నుంచి, మన స్టోరీస్ నుంచి మనం ఓవర్‌కమ్ అయిపోయాము. ఎరుక పెంచుకున్నాము. నెగెటివ్ ఫీలింగ్స్ అన్నిటిని ఓవర్‌కమ్ చేశాము. అప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఫస్ట్ వచ్చేదేంటంటే సంతోషం. ఫస్ట్ వచ్చేదేంటి? సంతోషం. ఈ సంతోషం వచ్చినప్పుడు మనకి తెలియకుండానే మనమంతా కాంతితో నిండిపోతాం ఫ్రెండ్స్. మన బాడీ అంతా కాంతితో నిండిపోతుంది. అయితే ఈ సంతోషంలో ఉండాలా? దుఃఖంలో ఉండాలా? అనేది డిసైడ్ చేసేది ఏంటి అంటే, 1 మన ఆలోచనలు, 2 మన ప్రవర్తన, 3 మన వాక్కులు, 4 మన భావాలు. మన సంతోషాన్ని డిసైడ్ చేసేవేంటి? మన ఆలోచనలు, మన ప్రవర్తన, మన వాక్కులు, మన భావాలు. ఓకే ఫ్రెండ్స్. అనవసరమైన ఆలోచనలు నుంచి అవసరమైనటువంటి ఆలోచనల వైపుకి మనం మన మనస్సుని తీసుకురావాలి. సంతోషం కావాలంటే అనవసరమైన ఆలోచనల నుంచి అవసరమైన ఆలోచనల వైపుకి తీసుకొని రావాలి. ఏంటి ఆలోచనలంటే 4 రకాల ఆలోచనలు చెప్తాను. 1 తమోగుణ ఆలోచనలు. సింపుల్‌గా రాసుకోండి. ఆలోచనలు అన్నిటికి రాసుకోవనిలే. తమోగుణ రాసుకోండి. తర్వాత రజోగుణ ఆలోచనలు, సత్వగుణ ఆలోచనలు, నిర్గుణ ఆలోచనలు. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. తమోగుణ ఆలోచనలు అంటే ఏంటంటే, మనం ఒక పని చెయ్యాలి అనుకున్నాం. వెంటనే తమోగుణ ఆలోచన ఎలా ఉంటదంటే, ఈ పని అవ్వదు, నా వల్ల కాదు, ఇది ఇది మరి నేను ఎంత ప్రయత్నించినా అవ్వదేమో. నెక్స్ట్ రజోగుణ ఆలోచనలేంటంటే, నాకవ్వకపోయినా పర్వాలేదబ్బా! పక్కనోడికైతే అవ్వొద్దు. ఇది రజోగుణ ఆలోచన. నెక్స్ట్ సత్వగుణ ఆలోచన అంటే, అయ్యేలాగా నేను ప్రయత్నిస్తాను, పర్వాలేదు నా ప్రయత్నం నేను చేస్తాను. ఇవన్నీ మనలో వచ్చే ఆలోచనలు ఫ్రెండ్స్. నిర్గుణ ఆలోచన అంటే ఏంటంటే, అవుతుంది, అయి తీరుతుంది. ఎందుకంటే నేను కావాల్సినంత ఎఫర్ట్ పెడుతున్నాను. మాస్టర్స్ నాకు తోడున్నారు.
ఇలాగా అనవసరమైన ఆలోచనల నుంచి అవసరమైన ఆలోచనల వైపుకి మెల్లిమెల్లిగా ప్రయాణం చేసినప్పుడు మనం సంతోషంలో ఉంటాము. నెక్స్ట్ మన ప్రవర్తన. మన ప్రవర్తన ఇతరులకి మంచి చేసేదిగా ఉందనుకో, అప్పుడు సంతోషం వస్తది. ఇతరులకి ఇబ్బంది కలిగించేదిగా ఉందనుకో, అప్పుడు మనకి సంతోషం పోతది. కాబట్టి అంటే మన ఇగో సాటిస్ఫై అవ్వచ్చు కానీ, మనలో ఉండే సంతోషం అయితే ఖచ్చితంగా పోతది ఫ్రెండ్స్. పక్కనోళ్ళకి చెడు చేసినప్పుడు. కాబట్టి మన ప్రవర్తన ఇతరులకి మంచిగా ఉందా లేదా? ఇతరుల్ని ఇబ్బంది పెట్టకుండా ఉందా లేదా? అని చెక్ చేసుకొని, ఇతరుల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండేలాగా మన ప్రవర్తన ఉండేలాగా చూసుకోవాలి. శూర్పణఖని తీసుకుందాం. శూర్పణఖ ఏం చేసింది? రాముడిని కావాలి అనుకుంది. అది అవ్వదు అన్నారు. అయినా సరే ఎలాగైనా సరే కావాలి అనుకుంది. లక్ష్మణుడొచ్చి ముక్కు చెవులు కోసాడు. అంటే తన ప్రవర్తన తనకి సంతోషాన్నిచ్చిందా? బాధనిచ్చిందా? ఇతరుల్ని ఇబ్బంది పెట్టేలాగా ప్రవర్తించింది కాబట్టి తనకి హ్యాపీనెస్‌ని ఇవ్వలేదు. సంతోషాన్ని ఇవ్వలేదు. అలాగనమాట. మన ప్రవర్తన ఎలా ఉంది చెక్ చేసుకుందాం. నెక్స్ట్ మన వాక్కులు. మన మాటలు ఎవ్వరిని బాధ పెట్టకుండా ఉండడం. మనం ఒక మాట మాట్లాడాము అంటే, ఒకటి ఎదుటి వాళ్ళకి ఆనందాన్నన్నా ఇవ్వాలి, లేదా 2 జ్ఞానమన్నా ఇవ్వాలి. ఈ రెండిట్లో ఏదీ లేదు అలాంటప్పుడు నోరు మూసుకొనుంటే బెటర్. అప్పుడు మనకి సంతోషమొస్తుంది. ఎదుటి వాళ్ళకి ఆనందాన్నివ్వాలి, లేదా జ్ఞానాన్నివ్వాలి. అలాంటి వాక్కులే మన నోట్లో నుంచి రావాలి. నెక్స్ట్ భావనలు. ఎప్పుడు సరైన భావనల్లోనే ఉండాలి. ఓకే ఫ్రెండ్స్. రెండవది ఆనందం. సంతోషానికి ఇంకొంచెం పైమెట్టు ఆనందం అన్నమాట. ఆనందంతో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనం ప్రేమతో నిండిపోతాం. సంతోషం వచ్చినప్పుడు కాంతితో నిండిపోతాము. ఆనందం వచ్చినప్పుడు ప్రేమతో నిండిపోతాం. ఈ ఆనందం ఎప్పుడొస్తుంది అంటే మనం అవేర్‌నెస్ పెంచుకున్నప్పుడు వస్తుంది ఫ్రెండ్స్. ఈ క్షణంలో జీవించడం ద్వారా, వర్తమాన క్షణంలో జీవించడం ద్వారా. ఇంకా ఆత్మ యొక్క ఆదేశాల్ని అర్థం చేసుకొని ప్రవర్తించడం ద్వారా. మన ఆత్మ మనకి ఏం ఆదేశం ఇస్తుంది? ఏ విధంగా ప్రయాణం చేయాలని చెప్తుంది? అన్నది అర్థమైనప్పుడు మనం ఆనందాన్ని పొందుతాం. నెక్స్ట్ శరీరానికే మరణం ఉంది. ఆత్మకి కాదు అన్న అవగాహన పెంచుకున్నప్పుడు. ఆనందంతో ఉంటాం మనం. లేదంటే భయంగానే ఉంటాం. ఇంకా ఎదుటి వాళ్ళని ఆత్మగా చూడగలిగినప్పుడు. మనం గుణాలతో ఉన్నటువంటి శరీరంగానే చూస్తున్నాం గాబట్టి మనకు ఆనందం లేదు. ఎదుటి వాళ్ళని ఆత్మగా చూసినప్పుడు మనకు ఆనందమొస్తుంది. ప్రేమతో కనెక్ట్ అవుతాం గాబట్టి. నెక్స్ట్ మూడోది ఫ్రెండ్స్ పరమానందం. ఇది అల్టిమేట్ ఆనందం అన్నమాట. ఇదెక్కడి నుంచొస్తుంది అంటే ఎలా అంటే కరుణతో నిండిపోతుంది. మన శరీరమంతా కరుణతో నిండిపోతుంది. మన హృదయమంతా కరుణతో నిండిపోతుంది. ఈ పరమానందం రావాలంటే ఎదుటి వారికి సహాయం చేసి, వారి ఆనందాన్ని చూసినప్పుడొచ్చేదే పరమానందం. ఎదుటి వాళ్ళకి ఎవరికో హెల్ప్ అవసరమవుతది. హెల్ప్ చేస్తాము. చేసినప్పుడు వాళ్ళు చెప్తారు చూసావా! అమ్మ నాకు ఇంత ఇబ్బందిలో ఉన్నప్పుడు నువ్వు ఆదుకున్నావు. థాంక్స్ అమ్మా అని జెప్తారు జూడు. అప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆనందం చూస్తే, అబ్బా! అవునా! అని జెప్పి ఆనందమొస్తది చూసారా! అదనమాట. దీనికి బాబా ఒకసారి ఏం చేస్తాడంటే ఆహ్, మనందరికి తెలిసిన స్టోరీనే. లక్ష్మి పక్కనే ఉంటే, "లక్ష్మి ఆకలేస్తుంది రొట్టెలు తీసుకొని రా" అంటాడు. అయ్యో! బాబాకి ఆకలేస్తుందా అని పరిగెత్తుకుంటా ఎళ్తదామ. ఎళ్లి గబగబా రొట్టెలు, కూర చేసుకొని తీసుకొస్తది. తీసుకురాగానే బాబా ప్లేట్ పెట్టుకొని ఇలా తినబోతూ పక్కకు చూస్తే, కుక్క ఆకలితో అలా ఎదురు చూస్తా ఉంటది. వెంటనే బాబా ఆ రొట్టెలన్నీ తీసుకెళ్ళి కుక్కకు పెట్టేస్తాడు. కుక్క గుబ్బ 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 తింటదనమాట. అది చూసి బాబా ఆనందిస్తుంటాడు. లక్ష్మి బాధపడుద్ది. "అయ్యో! బాబా నీకోసమని తెస్తే నువ్వవన్నీ కుక్కకు పెట్టావే" అంటే, అప్పుడు బాబా చెప్తాడనమాట. "దాని కళ్ళల్లో ఆనందం చూడు లక్ష్మి. ఎంత ఆనందంగా ఉందో. ఆ ఆనందాన్ని చూస్తే నీకు ఆనందం రావట్లేదా?" అంటాడనమాట.
అలాంటి ఆనందము పరమానందం. కరుణతో నిండిపోయినప్పుడే ఈ ఆనందం మనకి లభిస్తుంది ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ మన మనస్సు డిస్టర్బ్ అవ్వడానికి, మలినం అవ్వడానికి కారణాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ఎందుకు మలినం అవుతుంది ఏంటి అంటే, మనసుని డిస్టర్బ్ చేసేవి ఏంటి అంటే ఇందాకే చెప్పుకున్నాము. కోపం, భయము, దిగులు, బాధ, ఒంటరితనం, అభద్రతా భావం. కోపము, భయము, దిగులు, బాధ, ఒంటరితనం, అభద్రతా భావం. ఇవన్నీ మరి ఎక్కడి నుంచి వస్తాయి అంటే మన మనసు అటాచ్మెంట్ లోకి వెళ్ళినప్పుడు. అటాచ్మెంట్ లోకి వెళ్ళగానే ఏమవుతుందంటే ఎక్స్పెక్టేషన్ వచ్చేస్తుంది. ఇందాక సిద్ధార్థుడి స్టోరీలో చూసాం. ఆయన అటాచ్మెంట్ లో లేనంత వరకు ఆయన ఏం చేసినా హ్యాపీగానే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే అటాచ్మెంట్ లోకి వెళ్ళిపోయాడో అప్పుడు ఎక్స్పెక్టేషన్ మొదలైంది. నేను గెలవాలి, వీళ్ళందరిలోని నేను గొప్పవాడిని అనిపించుకోవాలి, నేను ధనవంతుణ్ణి అని నిరూపించుకోవాలి. చూసారా? సో మనకి మన మనసుని డిస్టర్బ్ చేసే ఈ నెగిటివ్ భావాలు ఎక్కడి నుంచి వస్తాయంటే, ఒకటి అటాచ్మెంట్, రెండు ఎక్స్పెక్టేషన్. అటాచ్మెంట్ అంటే ఏంటంటే, ఈ వస్తువు నాకు ఇష్టమైన వస్తువు, ఈ మనిషి నాకు ఇష్టమైన మనిషి, వీళ్ళు నా వాళ్ళు, నా మనసులో నిండిన వాళ్ళు, వాళ్ళు లేకుండా నేను లేను, నా భర్త నాకు మాత్రమే సొంతం, నాకు ఇష్టమైన వాడు, లేదు నా నా భార్య నాకు ఇష్టమైంది, నా పిల్లలు నాకు ఇష్టమైన వాళ్ళు. కాబట్టి ఎప్పుడైతే ఈ ఈ నాకు ఇష్టమైన వాళ్ళు, నా మనసులో నిండిపోయారు, ఈ భావాలన్నీ వచ్చాయో అటాచ్మెంట్ లోకి వెళ్ళిపోతాం. అటాచ్మెంట్ లోకి రాగానే ఏమవుతుందంటే ఎక్స్పెక్టేషన్ మొదలవుద్ది. నాకు ఇష్టమైనోడు కదా నా పిల్లోడు, కాబట్టి వాడు నాకు నచ్చినట్టే ఉండాలి. నాకు మాత్రమే సొంతం, నా కోసమే వాళ్ళు ఉన్నారు, నేను ఏదడిగితే అది చెయ్యాలి వాళ్ళు, అంతే. అలా చేస్తారా చెప్పండి ఎవరైనా? ఒక తల్లి ఉంటది, ఆ బిడ్డను పెంచుద్ది. నాకు ఇష్టమైన పిల్లోడు, నేను చెప్పినట్టే వింటాడు, నాకు నచ్చినట్టే ఉంటాడు అని ఎన్నో బౌండరీస్ గీసుకుంటది. ఒకరోజు కాలేజీకి వెళ్ళి ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. అమ్మ నేను దీన్ని చేసుకుంటానే అంటాడు. అయిపోయే. ఒరే నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానురా, ప్రాణం పెట్టుకున్నానురా, నువ్వు ఇలాగ చేసావా, నా మీద ప్రేమ లేదా, నా మీద ఇది లేదా, నా మీద ఇది లేదా అని మొదలెడుతుంది. అంటే నీకంటూ ఒక ఇష్టం ఉన్నప్పుడు వాడికంటూ ఒక ఇష్టం ఉండదా చెప్పండి? సో మన దాంతో ఏమైంది? కోపం వచ్చింది, భయం వచ్చింది, దిగులు వచ్చింది, బాధ వచ్చింది, ఒంటరితనం వచ్చింది, అభద్రతా భావం, ఇవన్నీ వచ్చేసాయి ఒకదానంటే ఒకటి. ఎందుకు? ఎక్స్పెక్టేషన్ వల్ల. కాబట్టి మనం ఇక్కడ దీన్ని ఓవర్కమ్ చెయ్యాలంటే ఎలాగా? ఇది మనందరికీ ఉంది ఫ్రెండ్స్. ఇది లేదు అని ఎవ్వరము చెప్పలేం. ఒకవేళ చెప్తున్నామంటే నిజంగా మనల్ని మనం మోసం చేసుకున్నట్టే, డౌటే లేదు. సో దీనికోసం మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాము, ఒక సాధన చేద్దాము. అందుకోసం ఏం చేద్దామంటే మనకి ఇష్టమైన వస్తువులు, ఇష్టమైన వ్యక్తులు. మనకి ఇష్టమైన వస్తువు ఒకటి ఉంది. గోల్డ్ వస్తువు అనుకుందాం. ఒకరోజు అది ఇరిగిపోయింది. ఎంత బాధపడిపోతామో, ఎంత దిగులు పడిపోతామో. లేదు ఎవడో దొంగొచ్చి తీసుకెళ్ళిపోయాడు, ఎక్కడో పోగొట్టుకున్నాం, ఇంకా చూడాలి మన బాధ. సో అన్నిటికీ వర్తిస్తుంది ఫ్రెండ్స్. సో ఇష్టమైన వ్యక్తులు, ముందు వ్యక్తుల మీద సాధన చేద్దాము. ఇష్టమైన వ్యక్తులు, మీకు బాగా ఇష్టం, వీళ్ళు లేకపోతే నేను లేను బాబోయ్, వీళ్ళు దూరం అయితే నేను చచ్చిపోతాను బాబోయ్ అన్నట్టు ఉండే వాళ్ళు ఎవరినో ఒకరిని గుర్తు చేసుకోండి. లిస్ట్ తయారు చేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సాధన మొదలు పెడదాం ఫ్రెండ్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనందరికీ. నేను అనుకుంటున్నా ఎవరన్నా ఓవర్కమ్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు గ్రేట్, వాళ్ళకి చప్పట్లు కొట్టాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, సేమ్ రిలాక్స్ గా కూర్చుందాం, కళ్ళు మూసుకుందాం, రిలాక్స్ గా కూర్చుందాం.
ఓకే. ఫ్రీగా రిలాక్స్ అవ్వండి. ఎంత రిలాక్స్ అయితే అంత బెటర్. హాయిగా ఏ ఒత్తిడి లేకుండా. ఇప్పుడు మీరెవరైతే నా ప్రాణం అనుకున్నారో అలాంటి వ్యక్తిని మీ ముందు ఊహించుకోండి. నిజంగా ఉన్నట్టే ఊహించుకోండి. రియల్ సిట్యుయేషన్ అన్నమాట. మన ఊహాశక్తిని బాగా పెంచాలిక్కడ. సో, బాగా ఇష్టమైన వ్యక్తి మీ ఎదురుగా కూర్చొనున్నారు. వాళ్ళు మీకు నచ్చని విధంగా ప్రవర్తిస్తున్నారు. నచ్చిన విధంగా కాదు, నచ్చని విధంగా ప్రవర్తిస్తున్నారు. ఊహించుకోండి. మీ పిల్లోడైతే "నువ్వు ఐఏఎస్ అవ్వాలిరా! దానికి ప్రిపేర్ అవ్వు" అని మీరు చెప్తారు. లేదు నేను డాక్టర్ అవుతా అని వాడంటాడు. ఆ విధంగా. ఊహించుకోండి. మీకు నచ్చని ఒకవేళ ఉండకపోవచ్చు మీ వాళ్ళు. అయినా ఊహించుకోండి. ఎందుకంటే రేపు ఉండే అవకాశం ఉంది గదా! ఎవరికి తెలుసు. ఒకరు కాపోతే ఒకరైనా ఉంటారు గదా! సమాజం ఎప్పుడూ మనకి నచ్చినట్టే ఉండదు. అది ఫ్రెండ్ కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు. ఇప్పుడు మీ ఎమోషన్‌ని ఆహ్, గుర్తించండి. మీ ఎమోషన్‌ని గమనించండి. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చాలా ఎమోషనల్‌గా ఉన్నారు. ఇప్పుడు మీకు మీరు చెప్పుకోండి. ఎవ్వరు నాకు నచ్చినట్టు ఉండాలని లేదు కదా! ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇష్టాయిష్టాలు వారికి ఉంటాయి. నేను వాళ్ళ ఇష్టాయిష్టాలను అంగీకరిస్తున్నాను. వాళ్ళ ప్రణాళిక వాళ్ళది. వాళ్ళ అనుభవాలు వాళ్ళవి. కనుక నేను వాళ్ళ ప్రవర్తనను, వాళ్ళ ఇష్టాలను గౌరవిస్తాను. వాళ్ళు నేను అనుభవం కోసం ఈ లోకానికి వచ్చిన ఆత్మలం. వాళ్ళ పని వాళ్ళది. నా పని నాది. వాళ్ళని యథాతథంగా అంగీకరిస్తున్నాను.
ఓకే మాస్టర్స్, మీ ఎదురుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రేమగా హక్ చేసుకోండి. ఓకే, రిలాక్స్. ఓకే మాస్టర్స్, కళ్ళు తెరుద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇలా ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకు ఎప్పుడైతే బాధ కలిగిందో, ఎదుటి వాళ్ళ ప్రవర్తన వల్ల మనకి ఇబ్బంది కలిగిందో, ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా మెల్లిమెల్లిగా బయటికి రావచ్చు. సో ఒకవేళ అదే దుఃఖంలో ఉన్నామనుకో, అదే బాధలో ఉన్నామనుకోండి, అప్పుడేమవుతుంది, మనకి ఎథరిక్ ప్యాచెస్ ఏర్పడిపోతాయి. అంటే మనం ఎప్పుడైతే కోపంలో, భయంలో, దిగుల్లో వీటన్నిటిలో ఉంటామో అప్పుడు ఎథరిక్ ప్యాచెస్ అన్నమాట. ఇవి ఏర్పడిపోవడం వల్ల ఏమవుతుందంటే మనకి అనారోగ్యం ఏర్పడుతుంది. దాదాపు 80% అనారోగ్యాలు ఈ ఎథరిక్ ప్యాచెస్ వల్లే వస్తాయి మనకి. 20% కర్మలుంటాయి. 80% ఎథరిక్ ప్యాచెసే. ఇలాగా మన ఎమోషన్స్ ని మన కంట్రోల్‌లోకి తెచ్చుకుంటే ఈట్లి నుంచి మనం ఓవర్‌కమ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అయితే వీటితో పాటు ఇంకా మనం ఏం చెయ్యాలి అంటే ఈ ప్రాక్టికల్ చేసుకుంటూ ఇంకా వీలైనంత వరకు ప్రకృతితో కనెక్ట్ అవ్వడం నేర్చుకోవాలి. ఇందాక పల్లికారి చెప్తాడు గదా! నది నాకు చాలా నేర్పిస్తుంది అని. ఆయన నది ఒడ్డున ఉన్నాడు గాబట్టి నదితో కనెక్ట్ అయ్యాడు. మనకు ఆ ఫెసిలిటీ లేదు గాబట్టి మనము మార్నింగ్ లేసి బయటకెళ్ళి మేడ మీదకెళ్ళో, లేదు ఈవినింగ్ మేడ మీదకెళ్ళో ఎప్పుడు వీలైతే అప్పుడు చుట్టూ ఉండే ప్రకృతిని, పక్షుల్ని, ఆ చెట్లని వాటిని గమనిస్తూ, ఆకాశాన్ని గమనిస్తూ, నక్షత్రాల్ని గమనిస్తూ ఇలా ప్రకృతితో కనెక్ట్ అయిపోవాలి ఫ్రెండ్స్. అప్పుడు అర్థమవుతుంది ప్రకృతిలో నిరంతరం అన్ని మారిపోతూ ఉంటాయి. ఏది శాశ్వతంగా అలాగే ఉండదు అన్నది మనకు అర్థమైపోతుంది. అప్పుడు మనము మన ఎదురుగా ఉండే వాళ్ళల్లో వచ్చేటువంటి మార్పుల్ని మనం అంగీకరించగలుగుతాం ఈజీగా. నెక్స్టు మన హృదయంలో వ్యక్తుల్ని కాకుండా పరమాత్ముడిని నింపుకోవాలి. ఎందుకంటే వ్యక్తులు మనకి నచ్చినట్టు ఎప్పుడూ ఉండరు. వాళ్ళకి నచ్చినట్టే వాళ్ళుంటరు. అప్పుడు మనము దుఃఖంలోకెళ్ళిపోతాం. సో, పరమాత్ముడిని నింపుకోవాలి. ఆయనతో కనెక్ట్ అయ్యి ఉండాలెప్పుడు. తర్వాత సమస్త సృష్టిని ప్రేమించడం అలవాటు చేసుకుంటే, అప్పుడు మనలో క్రమక్రమంగా మన లోపలున్నటువంటి ఆ బుద్ధుడు మేలుకుంటాడు ఫ్రెండ్స్. మన టార్గెట్ బుద్ధుడు మేలుకోవడం గదా! సో, ఆ బుద్ధుడిని మనం ఆ విధంగా మేల్కొల్పుకుంటాము. అయితే మనందరికీ డౌటొస్తది. బుద్ధుడిని మేల్కొల్పడం అంటే మన లోపల ఏమన్నా బుద్ధుడు నిద్రపోతున్నాడా? పడుకొనున్నాడా? అన్నది మనకు డౌటొస్తది. సో, బుద్ధ అంటే ఏంటంటే చైతన్యము. బుద్ధ అన్నదానికి మీనింగ్ ఏంటంటే చైతన్యం. అంతేగాని ఒక వ్యక్తి కాదు. అంటే బుద్ధుడు మేల్కోవడం అంటే ఏంటంటే మనలో ఉన్న చైతన్యము వికసించడం ఫ్రెండ్స్. మనలో ఉన్న చైతన్యం వికసించడము. బుద్ధత్వం అంటే ఒక ఫీల్, ఒక అనుభూతి. అంతేగాని ఒక వ్యక్తి కాదు. ఇది మాటలతో చెప్పేది గాదు. ఫీల్‌ని మనం మాటలతో ఎలా చెప్పగలము? ఎలా ఎక్స్‌ప్రెస్ సో ఫ్రెండ్స్, మనము ఆ అనుభూతిని నేర్చుకుందాము. నెక్స్టు ఈ దుఃఖం నుంచి ఆనందం వైపుకి, అహంకారం నుంచి నిరహంకారం వైపుకి మనం ఎప్పుడైతే ప్రయాణం చేస్తామో, అప్పుడు మనం బుద్ధత్వాన్ని సాధిస్తాం ఫ్రెండ్స్. ఈ బుద్ధత్వాన్ని సాధించాలంటే దానికోసం మనము కొన్ని ప్రాక్టికల్స్ రాసుకుందాము. అంటే మనలో ఉన్నటువంటి ప్రవర్తన మార్చుకోవడం అన్నమాట. ఒక 7 పాయింట్స్ చెప్తాను ఈ ప్రవర్తన మార్చుకోవడానికి. సో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఆలోచనలు, భావోద్వేగాలు పాజిటివ్‌గా ఉంచుకునే ప్రయత్నం నిరంతరం చేయడం.
మన ఆలోచనలు, మన భావోద్వేగాలు. అవి నెగెటివ్ అయిపోతుంటాయి. కానీ ఇందాక మనం చేసుకున్న ప్రాక్టీస్ ద్వారా మన ఎప్పుడైతే నెగెటివ్ అయిపోతాయో ఎరుకుతో ఉన్నప్పుడు మనలో ఏమొస్తున్నాయి అన్నది అర్థమవుతది. ఏమొస్తున్నాయి అన్నది అర్థమవగానే నెగెటివ్ నుంచి పాజిటివ్ వైపుకి తిప్పుకోవడం ఈజీ. కాబట్టి ఎరుక పెంచుకోవడం ఇంపార్టెంటు. ఎరుక పెంచుకున్న తర్వాత ఐడెంటిఫై చేయడం ఈజీ అవుతది. ఐడెంటిఫై చేసిన తర్వాత వాటిని మార్చుకోవడానికి ప్రాక్టీస్ చేస్తున్నాం మనం. సో, మన ఆలోచనలు, మన భావోద్వేగాలు పాజిటివ్‌గా ఎప్పుడు నిరంతరం ఉంచుకునే ప్రయత్నం చెయ్యాలి. నెక్స్ట్ రెండోది, మన జీవితాన్ని సుగుణాలతో నింపుకుంటూ, మన జీవితాన్ని సుగుణాలతో నింపుకుంటూ, తోటివారు కూడా సుగుణాలతో నింపుకోవడానికి సహకారం అందించాలి. ఇక్కడ నేను క్లాస్ కష్టపడి చెప్తున్నా అనుకుంటున్నారు. కాదు ఫ్రెండ్స్. నాలో సుగుణాలను పెంచుకోవడానికి ఒక పాయింటు. మీలో సుగుణాలు పెంచుకోవడానికి సహకరించడం రెండో పాయింటు. దానివల్ల నా చైతన్యం ఎక్స్‌పాండ్ అవుతుంది. దానికోసమే చెప్తున్నాను. ఓకే. మన జీవితాన్ని సుగుణాలతో నింపుకుంటూ, ఎదుటివారు కూడా సుగుణాలతో నింపుకోవడానికి సహకారం అందించడం. నెక్స్ట్ మూడో పాయింట్. అందరితో సత్సంబంధాలు పరిపూర్ణంగా ఉంచుకోవడం కోసం ప్రయత్నించడం. మన చుట్టూ ఉండే వాళ్ళందరితోని వీలైనంత వరకు సత్సంబంధాలు పరిపూర్ణంగా ఉంచుకోవడం కోసం ప్రయత్నించడం. అయితేనండి వాళ్ళు ఎగనెస్ట్‌గా ఉంటేనో నేను సత్సంబంధం ఏర్పరచుకోవడానికి రెడీనే. మరి వాళ్ళు ఎగనెస్ట్‌గా ఉంటే వాళ్ళు పత్రిజీ ఒక మాట చెప్తారనమాట. ఏంటంటే, నన్ను శత్రువుగా భావించే వాళ్ళు ఉన్నారేమో కానీ, నాకు శత్రువులెవరూ లేరు అంటాడాయన. అంటే మన చుట్టూ ఉండేవాళ్ళు మనల్ని శత్రువుగా భావించుకోవచ్చు. దాంతో మనకి సంబంధం లేదు. మనం మాత్రం వాళ్ళని శత్రువుగా భావించకూడదు. అలాంటి వాళ్ళనే అజాత శత్రువు అంటారు ఫ్రెండ్స్. అజాత శత్రువు ఎవరంటే మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ధర్మరాజు. ధర్మరాజు ఏం చేస్తాడంటే ఒకసారి పాండవులు వాళ్ళ రాజ్యంని తయారు చేసుకుంటారు. ఓకే. తయారు చేసుకొని అక్కడ వాళ్ళ బిల్డింగ్ కట్టుకుంటారనమాట. ఇంద్రప్రస్థం అని ఒక బిల్డింగ్ కట్టుకుంటారు. ఈ ఇంద్రప్రస్థం కట్టుకున్న తర్వాత అది ఓపెనింగ్ చేయాలి గదా! ఆ ఓపెనింగ్ చేయడం కోసము కుంతీమాతేమో కౌరవుల దగ్గర అక్కడ హస్తినాపురంలో ఉంటది. అయితే హస్తినాపురం రాజు అప్పుడు ధృతరాష్ట్రుడు గదా! ధృతరాష్ట్రుడు ఏం చేస్తాడంటే ఇక్కడి నుంచి ఆ ఓపెనింగ్‌కి ఎవ్వరు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి ఒక హుకుం జారీ చేస్తాడనమాట. ఇంగిప్పుడు కుంతీమాత ఎళ్ళడానికి లేదు గదా! మరి అక్కడుందామె. సో, ఈళ్ళకి కోపమొస్తది. అదేంటి మా అమ్మను పంపించడానికి కూడా అబ్జెక్షన్ పెట్టడం ఏంటి? దీన్ని ఎలాగైనా ఎదిరించాల్సిందే అని చెప్పి అనుకుంటారనమాట. అనుకుంటే అప్పుడు ధర్మరాజు అంటాడు, సరే ఆ రాజ్యంలో ఉంది కాబట్టి ఆమెకి వర్తిస్తది. దాన్ని మనమేమి చెయ్యలేం. కానీ మన అమ్మ అన్నది ఉంది గాబట్టి మీరేం చేస్తారంటే వెళ్ళండి. వెళ్ళి అడగండి. మర్యాదగా అడిగి ఏ గొడవ లేకుండా తీసుకొని రండి. ఒకవేళ వాళ్ళు గనక యుద్ధం చేస్తే మిమ్మల్ని మీరు రక్షించుకోవడం కోసం మాత్రమే మీరు యుద్ధం చెయ్యాలి. అంతేగాని ముందు మీరు మీ శస్త్రాల్ని ఎత్తడానికి వీల్లేదు. అలా మాటిచ్చి ఎళ్ళండి అంటాడు. చూడండి ఫ్రెండ్స్. అంటే మనం వాళ్ళని శత్రువులుగా చూడట్లేదు. వాళ్ళు మనల్ని శత్రువుగా చూస్తే మనం ఎదుర్కొందాం. ఇది అజాత శత్రువు అంటే. అంటే అందరితో సత్సంబంధాల్ని పరిపూర్ణంగా ఉంచుకునే ప్రయత్నం చెయ్యాలి మనం. అప్పుడే మనలో ఉన్నటువంటి ఆ బుద్ధత్వం వికసిస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నాలుగో పాయింటు ఫలితాలను గురించి కాకుండా కారణాలను గురించి తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. ఫలితాలను గురించి కాకుండా కారణాలను గురించి తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి.
అంటే నా జీవితం ఇలా ఉండడానికి కారణం ఏంటి అని మనం అన్వేషించాలి. అయ్యో! నా జీవితంలో ఈ ప్రాబ్లమ్ వచ్చింది, ఈ కష్టం వచ్చింది అంటే అది ఫలితం. ఈ ఫలితం గురించి మనం ఎంతసేపు ఆలోచించకుండా, ఇది నా జీవితంలోకి రాడానికి కారణం ఏంటి అని మనం ఎప్పుడైతే అన్వేషిస్తామో, అప్పుడు మనలో ఉన్నటువంటి బుద్ధత్వం వికసిస్తుంది ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ ఏంటంటే సీతాదేవి. సీతాదేవికి నింద పడుతుంది. నింద పడినప్పుడు ఆమె ఏం చేస్తది? కారణాన్ని అన్వేషిస్తది. ఇది నా జీవితంలోకొచ్చింది అంటే, నేను గతంలో ఏం చేశాను అని వెనక్కెళ్ళి ఆమె చెక్ చేసుకుంటుంది. అప్పుడు లక్ష్మణుడిని అన్న మాటలు ఆమెకు గుర్తొస్తాయన్నమాట. ఓహో! నేను ఈ నింద పడ్డానికి కారణం, ఆ రోజు నేను లక్ష్మణుడిని అనడమా అన్నది ఆమెకర్థమవుతుంది. మన జీవితంలో కూడా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు దాని గురించి ఆలోచించకుండా, ఇది నా జీవితంలోకి రావడానికి కారణం ఏంటి అనేది అన్వేషించగలగాలి. అట్లాగే ధర్మరాజు, ఉప్పు పాండవులు చనిపోతారు. ఉప్పు పాండవులు చనిపోయినప్పుడు ఎంత పని జరిగిపోయింది, వీళ్ళు ఎంత పని చేశారు అని చెప్పి చాలా ఏడుస్తుంటదనమాట ఆమె. కుంతిమాత ఏడుస్తుంటే అప్పుడు ధర్మరాజు వెనక్కెళ్తాడు, చెక్ చేస్తాడు. దీనికి కారణం ఏంటి అని అన్వేషిస్తాడు. అన్వేషించినప్పుడు ఆయనకు అర్థమవుతుంది. అమ్మా మనం లక్క ఇంట్లో ఉన్నప్పుడు ఆ నిషాద స్త్రీ ఆ బిడ్డల్ని కాలిపోతూ ఉంటే మనకు తెలిసి కూడా వదిలేసి వచ్చాం కదా, దాని ఫలితమే ఇది అని చెప్పి అతను ఐడెంటిఫై చేస్తాడనమాట. అలాగా మన జీవితంలో కూడా ఫలితాల గురించి కాకుండా కారణాలని అన్వేషించడం నేర్చుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ అందరి అనుభవాలను అహం అసూయ లేకుండా అనుభూతి చెందడం. ఎవరైతే వాళ్ళ అనుభవాల్ని షేర్ చేస్తూ ఉంటారో ఆ అనుభవాల్ని అహం లేకుండా, అసూయ లేకుండా వింటూ అనుభూతి చెందడం. ఇందాక మనం నేర్చుకున్నాం సిద్ధార్థుడు చెప్పేవన్నీ ఏ విధంగా విన్నాడు అన్నది వాసుదేవుడు. ఆ విధంగా వినడం నేర్చుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మన తోటి వారికి, మనతో ఉంటారు కదా ఫ్రెండ్స్, లేదు మన చుట్టుపక్కల వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, వాళ్ళందరికీ మీ దుఃఖాలను, మిమ్మల్ని అడ్డుకునే పరిస్థితులను ఛేదించి మీరు కూడా దివ్య జ్ఞానం పొందగలరు అని చేయూతని అందించడం. మన తోటి వాళ్ళకి మీ దుఃఖాలను, మిమ్మల్ని అడ్డుకునే పరిస్థితులను ఛేదించి మీరు కూడా దివ్య జ్ఞానం పొందగలరు అని చేయూతని ఇవ్వడం. అంటే ఇతరుల జీవితాల్లో వెలుగును నింపడం సింపుల్ గా. నెక్స్ట్ 7వ పాయింట్ ఫ్రెండ్స్, వాస్తవానికి దగ్గరగా జీవించడం. వాస్తవాలతో నిండిన విషయాలనే పంచుకోవడం. అతిశయోక్తి లేకుండా సహజంగా ఉండడం. అంటే మన దగ్గరికి ఎవరో వస్తారు, మనము ఏం చెప్తాము, ఇదిగో నేను ధ్యానం చేశాను, ధ్యానం చేస్తే నాకు ఈ విధంగా నేను ఈ ప్రాబ్లం నుంచి బయటపడినాను అని మామూలు వాస్తవానికి దగ్గరగా ఉండేటువంటి విషయాలనే చెప్పాలి. కొంతమంది ఏం చేస్తారంటే అతిశయోక్తి చెప్తారు. అంటే నేను ధ్యానం చేశాను, ఇదిగో ఆ వర్షాన్ని కూడా ఆపగలిగాను, అది చేయగలిగాను, ఇది చేయగలిగాను అని చెప్పుకుంటారు అనమాట. ఇది అతిశయోక్తి అంటే. దాన్ని ఎవరు జీర్ణించుకుంటారు చెప్పండి? కాబట్టి మన జీవితంలో అతిశయోక్తిని దూరం చేసుకొని వాస్తవానికి దగ్గరగా జీవిస్తూ, వాస్తవానికి దగ్గరగా ఉండేటువంటి అనుభవాలనే చెప్పాలి. అనుభవాలు పంచుకోవాలి గాని అతిశయోక్తులు పంచుకోకూడదు అని చెప్తున్నాడు. ఒకవేళ అలా పంచుకున్నాం అనుకోండి మన బుద్ధత్వం తగ్గిపోతుంది. ఓకే ఫ్రెండ్స్. సో వీలైనంత వరకు మన జీవిత అనుభవాలనే మనం షేర్ చేసుకోవాలి పక్కన వాళ్ళకి. దీనికి ఒక ఎగ్జాంపుల్
అదేదో సినిమాలో రావు గోపాలరావు చెప్తాడంట ఏంటంటే ఆ రాత్రి కల్లో నేను శివుడి దగ్గరికి వెళ్ళాను రా, శివుడి దగ్గరికి వెళ్ళే దారిలో మీ తాత చచ్చిపోయింది కదా, మీ తాత కనిపించాడు, మీ తాత చిక్కిపోయి ఉన్నాడు, నీ మీద బెంగ పెట్టుకొని ఉన్నాడు, ఏంట్రా చిక్కిపోయావంటే మా మనమణ్ణి సున్నుండలు చేసి పెట్టమని చెప్పాను, చెప్పు అప్పుడు నేను అవి తిని లావవుతానని చెప్పాడు, అందుకని సున్నుండలు చేసి నేను ఈ రోజు రాత్రికి మళ్ళా కల్లా కనిపిస్తాడు కదా అప్పుడు ఇచ్చొస్తా గాని నువ్వు నువ్వు సున్నుండలకు కావాల్సిన మినప్పప్పు బియ్యము అన్ని సారీ బెల్లము అన్ని పంపించు అని చెప్తాడంట. అదే ఏదో సినిమా ఉంది, భలే చెప్తుంటాడు రావు గోపాలరావు, ప్రతి ఒక్కరికి విలన్ అన్నమాట అతను. సో రాత్రి నేను శివుడి దగ్గరికి వెళ్తుంటే అని చెప్తాడనమాట. ఇలాంటివి అతిశయోక్తులు అంటే ఫ్రెండ్స్. సో అలాంటి అతిశయోక్తులు మనం చెప్పొద్దు. నెక్స్ట్ ఈ రోజు మనం ఏమేం నేర్చుకున్నాము అన్నది ఒకసారి చూద్దాము, ఇంతటితో క్లోజ్ చేద్దాము. ఈ లోపు సార్ వస్తారు. రాధిక ఒక్కసారి సార్కి ఫోన్ చేయమ్మా. ఈరోజు మనం ఏమేం నేర్చుకున్నాం పాయింట్స్ అంటే, సిద్ధార్థుడు తనను తాను ఎలా కోల్పోయాడు. భక్త కన్నప్ప. ఓకే మేడం ఆశా గారు, థ్యాంక్ యూ. భక్త కన్నప్ప సినిమాలో రావు గోపాలరావు చెప్పేవన్నీ అతిశయోక్తులు అన్నమాట. సిద్ధార్థుడు తనని తాను ఎలా కోల్పోయాడు, ఎలా అటాచ్ అయిపోయాడు అన్న స్టోరీ మనం తెలుసుకున్నాము. నెక్స్ట్ ఎరుకు కోల్పోవడానికి కారణం ఏంటి, ఎరుకు కోల్పోయినప్పుడు మనలో కలిగేటువంటి భావోద్వేగాలు ఏంటి అన్న విషయం కూడా మనం అర్థం చేసుకున్నాము. నెక్స్ట్ ఎరుకు పెంచుకోవడానికి కొన్ని సాధనలు చేసుకున్నాము. మనస్సు డిస్టర్బ్ అవ్వడానికి కారణాలు ఏంటి, ఆ మనస్సు డిస్టర్బ్ నుంచి మనం బయటికి రావడానికి ఏం సాధన చెయ్యాలి, ఎలా చెయ్యాలి అన్నది కూడా చూసాము. సో మనం బుద్ధత్వం సాధించాలి అంటే మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, ఏవేవి అలవరుచుకోవాలి అన్న పాయింట్స్ కూడా ఒక 7 పాయింట్స్ మనం చెప్పుకున్నాం ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే రేపటికి హోంవర్క్, నిన్నటి హోంవర్క్ అయ్యిందా? సరే, రేపటి హోంవర్క్ రాయండి. ఏంటంటే మీకు ఇష్టమైన నచ్చిన సంఘటనలు రాయండి. మీ లైఫ్ లో జరిగిన మీకు బాగా ఇష్టమైన మీకు బాగా నచ్చిన సంఘటనలు రాయండి. అరుణ మేడం గారు ఎస్ మ్యామ్ అని రాశారు. ఓకే, మాట్లాడుకుందామమ్మా. మీకు బాగా ఇష్టమైన బాగా నచ్చిన సంఘటనలు రాయండి. నెక్స్ట్ మీ చుట్టూ ఉన్న వాళ్ళకి మీరు ఆనందాన్ని అందించిన సంఘటనలు కూడా రాయండి. రిపీటెడ్ గా మనం ఎప్పుడైతే ఇలాగా మనకి హ్యాపీనెస్ ఇచ్చే సంఘటనల్ని రిపీటెడ్ గా గుర్తు చేసుకుంటూ ఉంటామో అప్పుడు మన ఆరా కాంతిగా మారిపోతుంది ఫ్రెండ్స్, సంతోషంతో నిండిపోతుంది, ప్రేమతో నిండిపోతుంది, సంతోషం ఆనందం ఇవన్నీ వస్తాయి మనకి. సో మీకు ఇష్టమైన నచ్చిన సంఘటనలు, నెక్స్ట్ మీ చుట్టూ ఉన్న వాళ్ళకి మీరు ఆనందాన్ని అందించిన సంఘటనలు, ఈ 2 సంఘటనలు రాయండి. తర్వాత మీరు ప్రాక్టీస్ కూడా చేసుకోండి. 2 ప్రాక్టీసులు చేయించాం కదా ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, సార్ వచ్చేలోపు మీరు ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడండి. మేడం రికార్డింగ్ ఉందండి. రికార్డ్ ఆపేయమ్మా, సార్ వచ్చాక మళ్ళీ స్టార్ట్ చేయి. ఓకే ఫ్రెండ్స్, మాట్లాడాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి.